నేను ఏం బిలీవ్ చేస్తానంటే నేను ఇండియా ఒకటే అని బిలీవ్ చేస్తాను. నా రేపటిని నా ఇవాళ కన్నా బెటర్గా ఉండాలని చూసుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ ఇండియా ఇస్ లైక్ దట్. ఆడపిల్ల అనుకుంటున్నాం కాబట్టి ఆడపిల్లల బాత్రూమ్కి వెళ్ళాలి నా హక్కు అని మొదలెట్టారు అనుకోండి. ఆడ అనుకుంటున్నాను కాబట్టి మగవాడిగా పుట్టినా కూడా ఒలింపిక్స్లో ఆడగా పోటీ చేయాలనుకోండి. యాజ్ అ స్టూడెంట్ నేను ఎప్పుడు ఒక యావరేజ్ ఒక 60, 65, 70 ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేవి. ఫస్ట్ మార్కులు వచ్చినప్పుడు పెద్దగా ఎప్పుడు పనికిరాదు. యావరేజ్ ఉన్నవాళ్ళు నిజంగా యావరేజ్ ఇచ్చే. సరే ఐఐటి వచ్చింది అనుకుందాం సార్. ఐఐటి బయటకు వచ్చిన తర్వాత అగైన్ అతను రోడ్ మీద నిలబడాల్సిందే ఇఫ్ అట్ ఆల్ హీస్ మీడియోకర్. ఎందుకంటే వరల్డ్ అంటే స్కిల్లే. అది మనం ఐఐటియా లేకపోతే గల్లీ స్కూల్ నథింగ్ మ్యాటర్స్. తెలంగాణలో 14 to 18 years వాచ్ చూసి డిజిటల్ వాచ్ కాకుండా టైం చెప్పమంటే ఎంతమంది తెలుసు అనుకుంటున్నారు మీరు? 14 to 18 years 2024లో అట్లీస్ట్ 90% ఉండాలి కదా సార్. అంతే కదా, 50% చెప్పగలరు. 14 to 18 years old. 5 ఏళ్ల సంగతి మాట్లాడాలి, 5 ఏళ్ల వయసు వాళ్ళని మాట్లాడాను. మన హిందూ సమాజంలో మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, పెద్దనాన్న కూతుర్ని కొడుకుని పెళ్లి చేసుకోకూడదు. మరికొన్ని సమాజాల్లో ఆపోజిట్, రెండు ఇన్సెస్టే. ఈ ప్రాక్టీస్ లో వీటిటన్నాడు అదే వేదం, వీటిటన్నాడు ఇదే వేదం, తనకు వస్తా ఉంటున్నారు. ఇద్దరు ఇగ్నోరెంట్ ఫూల్స్ ఆర్ ఫైటింగ్ అండ్ మేకింగ్ అవర్ లైఫ్స్ మిజరబుల్. నా రిలీజన్ ఇట్లా చెప్పింది, నా రిలీజన్ ఇట్లా చెప్పింది, తను చేస్తున్నాం. ఎందుకు చెప్పింది అది మర్చిపోయాం మనం. కమ్మోళ్ళంతా వీడిని, రెడ్లంతా వీళ్ళని, కాపులంతా వీళ్ళని. ఎంత మూర్ఖత్వం ఇది. ఇది మన ఛానల్ నుంచి వస్తున్న ఒక కొత్త ప్రయత్నం. జరుగుతున్న వాటి మీద కామెంటరీ కాకుండా జరగాల్సిన విషయాన్ని ఎలా చేంజ్ చేయొచ్చు ఒక బ్యూరోక్రటిక్ లెన్స్ పెట్టి చూస్తూ చేసిన పాడ్కాస్ట్ ఇది. అండ్ 2000s to 2010s ఎవరైతే అరౌండ్ ఉన్నారో మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో జేపీ గారిని చూసుంటారు. ఇప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయకపోయినా హీస్ ఫైటింగ్ ఫర్ చేంజ్. సో నేను ఏం చేశానంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ని దృష్టిలో పెట్టుకుని, హీ వాజ్ ఎన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, తర్వాత సివిల్స్ రాశారు, సివిల్స్ క్రాక్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా క్లోజ్ గా వర్క్ చేశారు. హీ వాజ్ చీఫ్ సెక్రటరీ అండ్ కెరియర్ పీక్ లో ఉండగా ఆ జాబ్ కి రిజైన్ చేసి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ని, ముఖ్యంగా తెలుగు ప్రజల ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకుని ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు పొలిటికల్ లెన్స్ లో కాకుండా ఒక బ్యూరోక్రటిక్ లెన్స్ పెట్టి ఆయనతో ఒక డిస్కోర్స్ చేయడానికి చూశాను. అండ్ నేమ్ డ్రాపింగ్స్, కాంట్రవర్సీస్ ఇవేం లేకుండా పొలిటికల్ రిఫార్మ్స్ ఎలా తీసుకురావచ్చు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, అంటే మన నుంచి పొలిటీషియన్స్ వరకు మనలో రావాల్సిన మార్పులు ఏంటి, ఈ 1 hour లో డిస్కస్ చేశాం. ఈ గంట సేపు మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తారో ఖచ్చితంగా మీకు అండర్స్టాండింగ్ వస్తుంది ఈ చేంజింగ్ ల్యాండ్స్కేప్ ని దృష్టిలో పెట్టుకుని మీలో మీరు ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలని. సో టైం స్పెండ్ చేసి వీడియో ఫుల్ గా చూడండి. ఎందుకంటే పాలిటిక్స్ అంటే అక్కడ ఎక్కడో దూరంగా లేదు, మన డే టు డే లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. లిటరలీ వాళ్ళు మన తలరాతలు మారుస్తున్నారు. పార్లమెంట్ లో కూర్చున్న వాళ్ళు, అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు. మీ అవేర్నెస్ కోసమే నా ఈ కొత్త ప్రయత్నం. అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్ నుంచి రోజు మీకు ఒకటి వస్తాయి. లోకల్ గా అయినా, నేషనల్ గా అయినా, ఇంటర్నేషనల్ గా అయినా మనల్ని ఆలోచింపజేసేవి, కొత్తగా ఏదైనా నేర్చుకునేలా చేసేవి, అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, షెల్ వి గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. నమస్తే జేపీ గారు. నమస్తే అజయ్. సార్ నాకు ఈ పర్టికులర్ కాన్వర్జేషన్ని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, ఒక యూనిడైమెన్షనల్గా కాకుండా నాకు చాలా థాట్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఐవ్ సీన్ సొసైటీలో. నేను పెరిగిన వాతావరణం నుంచి, నేను పెరిగిన దేశం నుంచి, ఇండియా నుంచి, ఇంటర్నేషనల్గా కూడా నేను పుట్టి పెరిగి చూసిన వాతావరణం నుంచి ఏమైతే థాట్స్ నాలో అక్యుములేట్ అయ్యాయో యాజ్ థాట్ బాంబ్స్ ఐ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ దెన్ మీరు దాన్ని ఏ డైరెక్షన్ అయినా పట్టుకెళ్ళొచ్చు. అండ్ ఐ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పాయింట్ వేర్ నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారో లేదు నాకు తెలీదు. నేను ఏం బిలీవ్ చేస్తానంటే నేను ఇండియా ఒకటే అని బిలీవ్ చేస్తాను. నాలో నేను భారతదేశాన్ని చూసుకుంటాను సార్. అంటే ఐఎమ్ ఇండియా అని ఫీల్ అవుతా. ఐ హ్యావ్ ఎ ట్రబుల్డ్ చైల్డ్హుడ్. అంటే నా స్కూలింగ్ అది అంత కరెక్ట్గా లేదు. I was lazy when I was growing up in terms of schooling and adult life and education and everything. Once college అయిపోయిన తర్వాత నాకు ఎటెళ్ళలో తెలీదు, ఏం చేయాలో తెలియదు. లైఫ్కి సంబంధించి నేను చాలా రాంగ్ చాయిసెస్ తీసుకున్నాను. బట్ ఎప్పుడైతే నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఏదైతే ఇవ్వలేదో అది నాకు బయటకు వచ్చిన తర్వాత దొరికింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్స్ నాకు ఏదైతే కావాలో నేను బయట వెతుక్కున్నాను. ఐ గాట్ దోస్ స్కిల్స్. ఇట్ మైట్ బి హార్డర్ వే, బట్ నాకు కావాల్సిన స్కిల్స్ని నేను తెచ్చుకొని నా రేపటిని నా ఇవాళ కన్నా బెటర్గా ఉండాలని చూసుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ ఇండియా ఈజ్ లైక్ దట్. మన చుట్టూ ఇప్పుడు మనం బయట బిల్డింగ్స్ చూసినా, రోడ్స్ చూసినా, వీ హ్యావ్ ఇష్యూస్. బట్ స్టిల్ వెన్ యూ కంపేర్ టు ద వెస్ట్, మనకు జనరల్గా చిన్నప్పుడు స్కూల్లో బుక్స్ పేజెస్ చదివేటప్పుడు ఆల్వేస్ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా లుక్ అప్ టు ద వెస్ట్ అనే ఒక ఫిలాసఫీ ఉండేది. మా చిన్నప్పుడు మరి కదా, అది అలా అంటే ఆ దేశాల్లో లుక్ అప్ టు ద వెస్ట్ అనేవాళ్ళు దే ఆర్ ద గ్రేటెస్ట్, దే ఆర్ లైక్ ద ప్రోటోటైప్, మనం దాన్ని ఫాలో అవ్వాలి అని ఉండేది. బట్ అదే అమెరికన్ మనం ఇప్పుడు చూస్తే ద ఎంటైర్ సొసైటీ అదొక ప్లాటోకి వచ్చేసింది. ఐ డోంట్ నో ద రీజన్స్, బట్ అంటే రీజన్స్ తెలియదని చెప్పడం కన్నా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక ప్రోగ్రెసివ్, అంటే ఓవరాల్ ఒక యావరేజ్ పర్సన్ లైక్ మీ, బికాజ్ అతని దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నెక్స్ట్ వర్క్ చేద్దాం అనే స్పాట్లో హీస్ నాట్ పుట్టింగ్ యాజ్ మచ్ ఎఫర్ట్ యాజ్ అన్ ఇండియన్ అని నేను బిలీవ్ చేస్తాను.
ఎందుకంటే మనకి రేపు బాగుండాలి అని ఒక నెసెసిటీ ఉంది. యూఎస్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్. వాళ్ళు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. ఇన్ దిస్ ఎంటైర్ ఆడియల్ వాట్ యూ థింక్ సార్? నేను ఐ రైట్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అన్నది. మన కుటుంబాల్లో కూడా బాగా డబ్బు ఉండి కడుపు నిండిన వాడికి ఉండే తీరు వేరు, ఆకలితో ఉండి పెరగాలని చెప్పని ఆ కసి ఉన్నవాడికి ఉండే తీరు వేరు. అంతే. ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ సాధించారు సొంతంగా అంటే మధ్యతరగతి కుటుంబాలు, పొదుపరితనం, కష్టం, రేపటి మీద నమ్మకం, అది సాధించాలన్న కసి. బాగా డబ్బున్నా కొంచెం కష్టమవుతుంది. అమెరికా కంటే యూరప్లో అది ఇంకెక్కువ. నిజంగా యూరప్తో పోలిస్తే అమెరికాలో మీరు వీక్లీ వర్కింగ్ అవర్స్ చూసారనుకోండి, అమెరికా ఈజ్ ద హార్డెస్ట్ వర్కింగ్ కంట్రీ రిచ్ కంట్రీస్లో ఇప్పటికి కూడా. అవునా? ఓ కంపేర్ టు యూరప్ ఆల్సో? యూరప్ చాలా, యూరప్ అంటే ఆరామ్సే అంతే. కాబట్టి హార్డ్ వర్క్ ఎత్తికిపోయిందని నేను అనుకోను, కానీ మనకున్న కసి వాళ్ళకు ఉండదు. అది సహజం. అది కుటుంబాల్లో అయినా కూడా దేశాల్లో అయినా కొంత కనిపిస్తుంది. అమెరికాలో ఇంకా ఆ విషయంలో బెటరు. కానీ మార్పులు ఏంటి వచ్చినాయంటే, మీరు పొడ్డానికి 20 ఏళ్ల క్రితం అమెరికాలో సంఘటనల ప్రభావితం అనేవాడు నేను. నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆనాడు 1974, కరెక్ట్గా 50 ఏళ్ళు దాటింది. 50 ఏళ్ళ 3 నెలలు అయింది, 57 2 నెలలు అయింది. ఆగస్ట్ 8న 1974 నిక్సన్ అప్పుడు ప్రెసిడెంట్ రిజైన్ చేశాడు. కరెక్ట్. ఆయన చేసిన తప్పులు చాలా చిన్న తప్పులు. ఇవాళ అమెరికాలో జరుగుతున్న తప్పులతో పోలిస్తే, మన దేశంలో అప్పుడు ఇప్పుడు జరుగుతున్న తప్పులతో పోలిస్తే చాలా చిన్న తప్పులు. ఆయన వల్ల ఎవడో ఎలక్షన్ టైంలో 1972లో అపోజిషన్ పార్టీ వాళ్ళ ఆఫీస్ని దొంగలు వచ్చి దోచుకోవడం కోసం కాదు, డేటా కలెక్ట్ చేయడం కోసం వెళ్ళారు. వాళ్ళ స్ట్రాటజీస్ తెలుసుకుందామని చెప్పని. ఏ కంట్రీ నుంచి? అమెరికాలోనే. ఇన్ హౌస్, ఐ మీన్ వాళ్ళే అధికారంలో ఉందేమో రిపబ్లికన్ ప్రెసిడెంట్. ఓకే ఓకే, డెమోక్రాట్స్ వెళ్ళారంటారు. డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి అక్కడ వాటర్ గేట్ అనే హోటల్లో, వాషింగ్టన్ డీసీ, వాటర్ గేట్ ఇన్సిడెంట్. ఆ హోటల్ ఏం జరిగిందంటే, అక్కడ 2-3 ప్రెసిడెంట్కి తెలియకుండా ఆ ప్రెసిడెంట్స్ రీఎలక్షన్ కమిటీ అని ఒకటి ఉన్నది, ఆ కమిటీలో కొంచెం కింద వాళ్ళు సిఐఏలో గతంలో పనిచేసినటువంటి స్పైస్ని పంపించి, అరే అక్కడ డేటా అంతా దొంగిలించారు. డేటా అంటే కంప్యూటర్లు కాదు, పెద్దగా కాగితాలు. వాళ్ళ స్ట్రాటజీ తెలుసుకుందాం చెప్పాను. అది ఏమీ లేకుండా హాయిగా గెలిచేవాడు ఆయన. గెలిచాడు, అదే అవసరం లేదు. కానీ అత్యుత్సాహంతో వాళ్ళు పట్టుబడ్డారు. వాళ్ళ కర్మ కొద్దీ పట్టుబడ్డారు. ప్రెసిడెంట్ చేసిన తప్పు ప్రెసిడెంట్కి తెలియదు సంగతి అంతా. తెలిసిన తర్వాత ఈ తప్పులు చేశారు, క్రైమ్ చేశారు కాబట్టి వాళ్ళు గట్టిగా పనిష్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చి పనిష్ చేయించాల. మనోళ్ళు కదా మనం ఊరుకున్నాడు. ఇంతే తప్పు చేసింది ఆయన. మన దేశంలో ఆ తప్పు కింద లెక్కెడితే భారతదేశంలో జైళ్ళు సరిపోవు. దట్స్ ట్రూ. ఆ చిన్న నేరానికి ప్రెసిడెంట్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అది మినహాయిస్తే వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ప్రెసిడెంట్. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఆయన రాజీనామా చేసింది ఫ్రమ్ హిజ్ ఓన్? ఓకే, యూ హ్యాడ్ నో చాయిస్. ఓకే. యూ హ్యాడ్ నో చాయిస్. ఓకే. అంటే జనం నుంచి ఆయన పార్టీ నుంచి వచ్చింది. ఆయన పార్టీలో కాంగ్రెస్లో బోత్ హౌస్ ఆఫ్ కాంగ్రెస్, సెనెట్ కానీ లేకపోతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ, చివరికి బ్యారీ గోల్డ్ వాటర్ మిగతా రిపబ్లికన్ పార్టీ ప్రముఖులు వెళ్ళి ప్రెసిడెంట్కి, నువ్వు కొనసాగినట్టయితే మిమ్మల్ని దించేస్తాం, మాకు చాయిస్ లేదు, ఇంత జరిగిన తర్వాత నేను ఉంచలేము, గౌరవంగా పోతే మంచిదని చెప్పిన ఇప్పుడు రాజీనామా చేశాడు ఆగస్ట్ 8న. దానివల్ల ప్రభావితం అనేవాడిని. ఇండియాలో అప్పుడే కరప్షన్కి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. 1972కి 25 ఏళ్ళు అని, ఇప్పుడు 75 ఏళ్ళు ఈ మధ్య అయినట్టుగా 25 years ఆఫ్ ఫ్రీడమ్. ఫస్ట్ ఫ్లష్ ఎంతూజియాజం పోగిన తర్వాత కరప్షన్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఎందుకుందో కొంచెం అంతర్మతం యంగేజ్లో మా కుర్రాళ్ళకి, మేము కూడా ఒకప్పుడు కుర్రాళ్ళకి నమ్మలేరు కానీ కుర్ర వయసు ఉన్న వాళ్ళకి మొదలైంది. సార్, మీరు అప్పుడు వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్ సార్ ఆ టైం? మెడికల్ స్కూల్లో ఉన్నాను. ఓకే. స్టూడెంట్, మెడిసిన్ చేస్తున్నాను. సో కాంట్రాస్ట్, అక్కడ ఎంత అకౌంటబిలిటీ ఉంది. ఒక పవర్ఫుల్ ప్రెసిడెంట్ని ఇంత చిన్న తప్పుకి ఎలా దింపగలిగారు. మన దేశంలో మరి సమస్యలుంటే పరిష్కారం చేయడం కోసం, సొల్యూషన్ వెతకడం కోసం ఎందుకు ప్రయత్నం జరగట్లేదు, క్రష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి డెమోక్రసీలో కాంట్రాస్ట్. అది నా జీవితాన్ని ప్రభావితం. అది లేకపోతే బహుశా నా లైఫ్ ఇంకో మలుపు తిరిగి ఉండేదేమో. మొత్తం జీవితాన్ని మార్చింది 50 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ సంఘటనలో.
ఈవేళ అదే అమెరికాను చూస్తే డొనాల్డ్ ట్రంప్ మంచోడు చెడ్డోడు పక్కన పెడతాం, అవునవును. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఆ అమెరికన్ అని ఇది అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఇప్పటికీ అమెరికా హ్యాస్ స్ట్రెంగ్త్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ఇన్నోవేషన్ ఉంది, 100% సార్. డెమోక్రాటిక్ 100%, స్ట్రాంగ్ లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సార్, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ సార్. వెన్ ఐ సెడ్ అబౌట్ అమెరికా, అమెరికన్ ఫోర్సెస్, అమెరికన్ బ్యూరోక్రసీ, అమెరికన్ అథారిటీస్ నేను సైడ్ చేసి ఒక నార్మల్ సిటిజన్ వాట్ ఈస్ ఈ ఫీలింగ్ రైట్ నౌ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చెప్పాను. సో దాని వెనకాల ఏముందంటే, ఒకటేమో ఇందాక మనం అన్నట్టుగా కసి లేకపోవటం, డబ్బు ఉన్నవాడికి కసి లేకపోవటం. రెండోది, కొన్ని విషయాల్లో యూరోప్తో పోలిస్తే చాలా రాంగ్ పాలసీస్. గన్ కల్చర్, వాళ్ళు ఏదో అసలు చిన్న విషయాన్ని బట్టి ఏదో పెద్ద మతంలాగా మార్చిపారేసి జీవనమాన సమస్యగా మార్చేసరికి తుపాకులు అందరి చేతుల్లో ఉండి జనం టపా చూస్తున్నాం. లెఫ్ట్ వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. ఉదాహరణకి నేను ఒక జెండర్లో పుట్టాను, నేను ఇంకో జెండర్ ఐ ఐడెంటిఫై యాజ్ అ ఉమెన్. సార్ ఇదే నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్, బికాజ్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ థాట్ ఆన్ దిస్. ఒకసారి కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్. సార్, ఇన్ 2024 స్పెషల్లీ ఇది మీరు చెప్తున్నారు కదా, వెన్ పీపుల్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ డిఫరెంట్ పీపుల్, అక్కడ ప్రాబ్లం లేకుండా, బట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఐడెంటిఫైస్ దెమ్సెల్ఫ్ యాజ్ అ ఉమెన్ అండ్ నేను అతన్ని మ్యాన్ అని పిలిస్తే ఇట్స్ ఎ లీగల్ అఫెన్స్ ఇన్ కెనడా. రీసెంట్గా కూడా నేను విన్నాను ఇది. ఎగ్జాక్ట్ ఏమవుతుంది ఇప్పుడు, ఇలాన్ మస్క్ చూడండి, ఇవాళ ప్రపంచంలో బాగా ట్విట్టర్ అయితే ఈజ్ ద మోస్ట్ పాపులర్ మ్యాన్ కదా. కరెక్ట్ సార్. ఈ మధ్య చూస్తున్నాను 230 he owns the most powerful social media platform, and he himself personally has 230 million followers. కరెక్ట్ సార్. ఆయన ఒక రీల్ ఒక పోస్ట్ కానీ ఏదైనా పెడితే ఎక్స్లో he can actually dictate the discourse on politics that is happening. ఆయన అదే చేస్తున్నారు. ఆయన కసిలో ఒక ప్రధాన కారణం ఒకటేంటి, నిజానికి ట్రంప్ క్లైమేట్ చేంజ్ లేదంటాడు. అసలు ఎలాన్ మస్క్ పాలసీ అండ్ బిజినెస్ అంతా క్లైమేట్ చేంజ్ ఉంది కాబట్టి మన ఎలక్ట్రిసిటీకి, బట్ స్టిల్ దే జైల్ వెల్. ఎందుకని ఈ కల్చరల్ ఇష్యూస్. ఆ ట్రంప్కి కూతురు కొడుకు, ఐఎమ్ కన్ఫ్యూజ్. డాటర్ సార్. ఏది సార్? పుట్టినప్పుడు బయోలాజికల్లీ డాటర్, మొత్తం ఏదో జెండర్ ట్రాన్స్జెండర్. ట్రంప్ కా సార్? ట్రంప్ కాదు, ఎలాన్ మస్క్. కరెక్ట్. సన్ టర్న్డ్ ఇంటూ ఉమెన్ సార్. అది హీ వాజ్ డీప్లీ హర్ట్. ఆ సొసైటీ అతని కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్ సో అది ఇప్పుడు ట్రాన్స్జెండర్ కూడా వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకి అభ్యంతరం లేదు. కానీ నేను ఆడపిల్ల అనుకుంటున్నాను కాబట్టి ఆడపిల్లల బాత్రూమ్కి వెళ్ళాలి నా హక్కు అని మొదలెట్టారు అనుకోండి. దట్స్ హ్యాపెనింగ్ సార్. ఇప్పుడు నేను ఆడాలనుకుంటున్నాను కాబట్టి మగవాడిగా పుట్టినా కూడా ఒలింపిక్స్లో ఆడగా పోటీ చేయాలనుకోండి, చాలా మందికి గందరగోళం కనిపిస్తుంది. సార్, ఐఎమ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ దీస్ వీడియోస్. ఇలాగా నా ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు, దే ఆర్ మేకింగ్ దీస్ వీడియోస్ ఇన్ US, పెద్ద యూనివర్సిటీస్లో సార్. లైక్ ఐ డోంట్ వాంట్ నేమ్ బికాస్ ఐ డోంట్ వాంట్ మిస్కోట్, బట్ ఏవైతే పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయో అక్కడ లీగలీ ఇఫ్ ఎ ఉమెన్ వాక్స్ ఇంటూ ఉమెన్స్ బాత్రూమ్, ఫుల్లీ డ్రెస్డ్ మేల్, ప్రాపర్గా పైనుంచి కింద వరకు అబ్బాయి, అతను అమ్మాయి అని చెప్పడానికి 1% కూడా ఉండదు. హీ కెన్ ఈజీలీ వాక్ ఇన్ అండ్ హీ కెన్ వాక్అవుట్. అలాంటి ఆ ఎకో సిస్టంలో ఉండే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఆ ఫార్ లెఫ్ట్కి చాలా మందికి అది చాలా బాధ అనిపిస్తుంది. నీ జీవితం నీది. కరెక్ట్ సార్. నా హక్కులు నేను హరిస్తాను. 100% సార్. అట్లాగే నేను బయాలజీ స్టూడెంట్ని. మిగతా మీ మనసులో భావాలు ఎట్లా ఉన్నా కూడా మేల్స్ హ్యావ్ XY క్రోమోజోమ్స్, ఫీమేల్స్ హ్యావ్ XX క్రోమోజోమ్స్, సెక్స్ క్రోమోజోమ్స్. ఆ క్రోమోజోమ్స్ కారణంగా దేర్ ఈజ్ బాడీ బిల్డ్లో కానీ, లేకపోతే బాడీ కెమికల్స్లో కానీ, మజిల్ మాస్లో కానీ దేర్ ఆర్ డిఫరెంట్. అందుకనే ఎవ్రీ స్పోర్ట్ అన్క్వశ్చనబుల్లీ ఫిజికల్ స్పోర్ట్లో మెన్ ఆల్వేస్ డామినేట్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. అది మగవాడు గొప్పవాడని కాదు, అది బయోలాజికల్గా దట్స్ హ్యాపెనింగ్. నేచర్ క్రియేటెడ్ దట్ వే. ఒలింపిక్స్లోకి వెళ్ళి నేను ఉమ్మని అనుకుంటున్నాను కాబట్టి మేలుగా పుట్టినా కూడా నీతో పోటీ చేస్తాను హక్కుగా అంటే చాలా మంది రిపెల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినారు. సార్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ సార్. ఇది చెప్పే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ సార్. చాలా చాలా బలమైన భావజాలాలు ఉన్నాయి నాకు ఈ పర్టికులర్ టాపిక్ మీద. దిస్ టాపిక్ ఇస్ ఎడ్యుకేషన్ సార్. జనరల్గా మీకు ఒక చిన్న ప్రీటెక్స్ట్ ఇస్తాను నా గురించి. నా లెన్స్ నుంచి నేను ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా చూశానని మీకు చెప్పి, నా సైడ్ నుంచి నేను ఏ సొల్యూషన్ చూస్తానని కూడా చెప్తాను సార్ మీకు. మీరు అది కరెక్టో కాదు అండ్ మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా టీము మేమంతా కూడా చాలా ఎక్కువ టైం ఇస్తుంది ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ బాగు చేయడం అట్లా అని చెప్పినది. ఐ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్. సార్, నేను
చిన్నప్పటి నుంచి రకరకాల స్కూల్స్లో చదివాను సార్. ఏది ఇంటర్నేషనల్ స్కూల్ కాదు, కానీ అట్ ద సేమ్ టైం నన్ ఆఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఫండెడ్ ఆల్సో. అంటే రీజనబుల్ క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడ పంపిస్తే అలాంటి. అంతే సార్. రకరకాల ఊర్లోకి సిలబస్ ఏంటి? సిబిఎస్ఈ సార్. మొత్తం ఐ అండర్స్టాండ్ బ్యాక్గ్రౌండ్ మాకు అర్థం. 12,000 1,00,000 ఫీ లోపల ఉండేవి. అంతే సార్. కాస్త పర్లేదు అనుకునేవి, అద్భుతమైనవి కాదు. మనం సెంట్రల్ ఎయిర్ కండిషన్ లేదు, అంత అదేం లేదు సార్, బేసిక్. కాకపోతే యాజ్ అ స్టూడెంట్ నేను ఎప్పుడు ఒక యావరేజ్ ఒక 60, 65, 70 ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేవి. ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు పెద్దగా ఎప్పుడు పనికిరారు. యావరేజ్ ఉన్న వాళ్ళు నిజంగా యావరేజ్ ఇచ్చే సార్. అదే నేనంటే ఐఎమ్ కమింగ్ టు దిస్ సార్. మన స్కూల్లో చదివినప్పుడు మార్క్స్ బేసిక్ ఉండేవి. అండ్ ఆల్సో కరిక్యులర్స్లో కూడా ఐ వాజ్ నాట్ గ్రేట్ గై. అంటే స్కూల్కి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండేది. ఏదో నడిపాం ఇంట్లో, పేరెంట్స్ ఓకే, అదంతా అలా జరిగింది. బట్ ఎక్కడైతే నాకు ఫస్ట్ జోల్ట్ తగిలిందంటే, వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 11th, 12th అయిపోయిన తర్వాత, ఇది కార్పొరేట్, ఈ ఐఐటి బేస్డ్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ స్కూల్లోనే అయిపోయినాక ఇంటర్మీడియట్కి వచ్చాను. మన స్టేట్స్లో మీకు ఇంజనీరింగ్ మెడిసిన్ కావాలంటే ఇంటర్మీడియట్, ఎంసెట్, ఈ ర్యాట్ రేస్ తప్పదు కాబట్టి మన కార్పొరేట్ కాలేజెస్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్, ఈ ఐఐటి బేస్డ్ కాలేజ్కే చదివి ఒక కాలేజ్లో సీట్ వచ్చి, ఒక ప్రైవేట్ కాలేజ్లో పిఎస్ యూనివర్సిటీ లాంటి కాలేజ్లో కామెడ్-కే అనే ఎగ్జామ్ రాసి ఆ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత నాకు అసలు జోల్ట్ తగిలింది సార్. అంటే ఎక్కడంటే ఈ ల్యాబ్స్ ఉంటాయి కదా సార్, రియల్ లైఫ్లో రియల్గా పనిచేసే, ఫిజికల్గా మనం ఒకటి చేయగలిగే ల్యాబ్స్ ఉంటాయి కదా సార్, అక్కడ. అండ్ ఆల్సో సడన్గా టెక్స్ట్ బుక్ చేంజెస్ కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కోప్. నేను అందుకే ఈ సెబాటికల్ కూడా ఒకటి తీసుకున్నాను 2 సంవత్సరాలు అయిన తర్వాత. ఇది నా వల్ల కాదు, ఇలా ఉంటే నేను అప్పటి నుంచి కంప్లీట్ డౌన్ హిల్. ఎడ్యుకేషన్ ఫ్రమ్ 11th క్లాస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ డౌన్ హిల్. సో ఇలాగే ఉంటే డెఫినెట్లీ మనం మనం ఒక చిన్న గ్యాప్ తీసుకుందామని ఎప్పుడైతే నేను బయటకు వచ్చి రోడ్డు మీద నిజంగా తిరిగి రియల్ లైఫ్లో ఇలాంటి సెట్స్లో మూవీస్కి క్లాప్ కొట్టి కూర్చొని అక్కడ ఏదైతే నేను నేర్చుకున్నానో నాకు ఇప్పుడు లైఫ్లో అదే హెల్ప్ అవుతుంది. నాట్ ద ఎడ్యుకేషన్ అండ్ నాట్ ద కార్పొరేట్ స్కూల్ వేర్ దే. కొంచెం అమెండ్ చేస్తాను, డౌన్ హిల్ కాదు, అప్పటిదాకా ఇన్ఫ్లేటెడ్ గ్రేడ్స్. యా అక్కడికి వెళ్ళాక వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ మీరు వెళ్ళింది పిఎస్. అవును సార్. కాబట్టి ఎక్కడున్నా మీకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ సార్. అవును సార్. అదే ప్రాబ్లం. అదే ఎగ్జాక్ట్లీ సార్. ఫౌండేషన్స్ లేకుండా ఇక్కడికి వచ్చామని మీకు అర్థమైంది. అవును సార్. అది కొంచెం అర్థమయ్యి నిజాయితీగా ఆలోచించారు కాబట్టి యు ఆర్ హియర్. రైట్ సార్. నిజాయితీ అంటే అలాగ ఉండేవాడు. అంతే సార్. సార్ ఇది నేను బయటికి ఇప్పుడు 2024లో మనం ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఇదంతా చూస్తున్నప్పుడు జనాలు బాగా చేరుతున్నారు. కానీ ఒక 7-8 సంవత్సరాల క్రితం నేను చేరిన దానికి ఇంటర్మీడియట్లో, లేదా ఇప్పుడు జనాలు చేరుతున్న దానికి నేను చూస్తున్న డిఫరెన్స్ ఏంటంటే, ఆ టైంలో బాగా రిచ్ అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి క్రీమీ లేయర్ ఎవరైతే ఒక 50 కోట్ల బ్యాంకులో ఉండి 50-100 కోట్ల బ్యాంకులో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని పియర్ ప్రెషర్లో పడి ఇలాంటి ఇంటర్మీడియట్ స్కూల్స్లో జాయిన్ చేసేవాళ్ళు. అంటే హైయెస్ట్ క్వాలిటీ నుంచి అన్ని రకాల వాళ్ళు ఆ గుంపులో ఉండేవాళ్ళు. బట్ ఇన్ 2024 నేను ఒక చిన్న మార్పు చూశాను. ఏదంటే ఎవరైతే క్రీమ్ ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది దిస్ ఈజ్ నాట్ వాట్ మై కిడ్ వాంట్స్ అని. ఈ ఐఐటి అనేది నేను టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాను నా పిల్లోడికి, నా కూతురికి. లెట్ హర్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ దట్ షీ వాంట్. ఈ హైయెస్ట్ స్కూల్స్లో ఉన్నాయి ఈ టాప్ లేయర్ క్రీమీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, దాని ద్వారా వాళ్ళ పిల్లలకి అందుతుంది. ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఎవరున్నారు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు అప్పులు చేసి 2-3 లక్షలు అప్పులు చేసి వాళ్ళ పిల్లల్ని చేరుస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు కోపప్ చేయలేక చాలా ఆత్మహత్యలు అవన్నీ కూడా ఉన్నాయి. బట్ నా పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఒక చిన్న మార్కెట్ గ్యాప్ కనబడింది సార్. ఐఎమ్ అ క్యాపిటలిస్ట్ ఎట్ హార్ట్. అదేంటంటే జనరల్లీ మనకి ఏదైనా మార్కెట్ గ్యాప్, మనకి సొసైటీలో ఏదైనా ఒక చిన్న మార్కెట్ గ్యాప్ ఉన్నప్పుడు అది ఫిల్ చేయగలిగితే 100% అది సక్సెస్ అవుతుంది. నేను యూట్యూబ్లో కూడా చూస్తాను, ఏదైనా మార్కెట్ గ్యాప్ ఉండాలి, అది ఫిల్ చేయాలి, మనం అందంగా ఫిల్ చేయాలి. నాకు ఇక్కడ గవర్నమెంట్ ఫండెడ్ స్కూల్స్లో ఏదైతే ఈ టాప్ క్లాస్ ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తున్నా ఈ హైలీ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, వాళ్ళకి మార్క్స్తో ఫరక్ పడదు సార్. అది మార్క్స్ బేస్డ్ స్కూల్స్ కాదు. ఐ డిడ్ సమ్ రీసెర్చ్. ఈ హైయెస్ట్ ఏదైతే 5-10 లక్షల ఫీజులు ఉండే స్కూల్స్ ఫర్ నర్సరీ నుంచి 10th వరకు ఉండేటివి, వాళ్ళ మార్క్స్తో ఫరక్ పడదు. ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. అన్ని కైండ్స్ ఆఫ్ స్కిల్స్ రావాలి, మా వాడికి టైర్ మార్చడం రావాలి, మా వాడికి హీ హ్యాస్ టు బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఏదైనా చిన్న ఇంట్లో ప్రాబ్లం వచ్చినా హీ షుడ్ బీ ఏబుల్ టు ఫిక్స్ ఇట్. ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఒక ఆల్రౌండ్ పర్సన్ అవ్వాలి అని వాళ్ళు చేస్తున్నారు. ఈ మార్కెట్ గ్యాప్ని ఇఫ్ అట్ ఆల్ ఈ గవర్నమెంట్ ఫండెడ్ స్కూల్స్ క్యాప్చర్ చేయగలిగి
ఎవరైతే ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సమ్హౌ దిస్ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ యూ. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు అప్పులు చేసుకొని అలాంటి స్కూల్స్లో చేర్చి మళ్ళీ ఆ మందులో పడేయడం కన్నా, బికాజ్ ఎనీవేస్ వాళ్ళు కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత, సరే ఐఐటి వచ్చింది అనుకుందాం సార్, ఐఐటి బయటకు వచ్చిన తర్వాత అగైన్ అతను రోడ్డు మీద నిలబడాల్సిందే ఇఫ్ అట్ ఆల్ హీఈస్ మీడియోకర్. ఎందుకంటే వరల్డ్ అంటే స్కిల్లే, అది మనం ఐఐటియా లేకపోతే గల్లీ స్కూలా నథింగ్ మ్యాటర్స్. నోబడీ కేర్స్. ఇవన్నీ ఆ రోజు కనిపిస్తాయి. ఆ రోజు మన రిలేటివ్స్కి చక్కగా ఒక మంచి నైట్ ఫంక్షన్ ఇవ్వడానికి అది బాగుంటుంది. కానీ నిజంగా మనం బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు, నువ్వు నా కంపెనీని ఏం చేయగలుగుతావు అనేది మ్యాటర్ అవుతుంది. సో ఇది ఒకవేళ ఈ గవర్నమెంట్ లెవెల్లో, మన ఇండియన్ గవర్నమెంట్ లెవెల్లో అది చూసి ఆ మార్కెట్ గ్యాప్ని ఫిల్ చేయగలిగితే, వాళ్ళు కూడా మార్క్స్ వాళ్ళు కూడా ఇది అనే కాకుండా ఆ స్థాయి ఎడ్యుకేషన్ని ఈ లెవెల్లో ట్రై చేయగలిగితే, గ్రాస్ రూట్ లెవెల్లో చేయగలిగితే ఎలా చేయగలగాలి? బికాజ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఫర్ దిస్ కిడ్స్ సార్. వాళ్ళు రైతుల కుటుంబాల నుంచి వస్తుంటారు, చాలా దిగువ మధ్య తరగతి పిల్లలు ఉంటారు. వాళ్ళకి అక్కడ చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ పేరెంట్స్ అందరూ మా ఫ్రెండ్స్ మా తోటి పిల్లలందరూ, మా ఫ్రెండ్స్ పిల్లలందరూ చదువుతున్నారని వాళ్ళ పిల్లల్ని అక్కడే చేరుస్తారు. సో ఇలాంటి దగ్గర వాళ్ళకి గవర్నమెంట్ ఫండెడ్ స్కూల్స్ బెస్ట్ కదా. ప్రిన్సిపల్ మీరు చెప్పింది 100% రైట్. దట్ కెనాట్ బి టూ ఒపీనియన్స్. ఇన్ ప్రాక్టీస్ ఏంటంటే 2 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం 1, ఫౌండేషనల్ స్కిల్స్ లేవు అసలు. ఇప్పుడు మీరు ఫ్యూజ్ కావాలంటే ఫ్యూజ్ని మీరు సబ్స్టిట్యూట్ చేయాలన్నా, ప్లంబింగ్ చేయాలన్నా, కార్పెంటరీ చేయాలన్నా, మరో స్కిల్ కావాలన్నా కూడా ముందు బేసిక్ ఫౌండేషన్స్ కావాలి మీకు. ఎంత దారుణంగా ఉందంటే మన ఎడ్యుకేషనల్ ఎంటర్ప్రైజ్, చాలామంది అసలు నమ్మలేరు. తెలంగాణలో ఉన్నాం మనం ప్రస్తుతం. అన్ని స్టేట్స్ కాస్త అట్యూటీకి ఇట్లా ఉన్నది. తెలంగాణ ఉన్నా కూడా తెలంగాణ మాట చెప్తున్నాను అంతే. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 14 to 18 years అంటే వాళ్ళకి 10th క్లాస్ అయిపోవటం, 10th క్లాస్ ఉంటారు కదా. అవును సార్. 14 to 18 years వాచ్ చూసి, డిజిటల్ వాచ్ కాకుండా టైం చెప్పమంటే ఎంతమంది తెలుసు అనుకుంటున్నారు మీరు? 14 to 18 years 2024లో అట్లీస్ట్ 90% ఉండాలి కదా సార్. అంతే కదా, మినిమం ఉండాలి. అంటే బేసిక్ 14 to 18 అంటే 8 ఇంకా అనుకుంటాం కదా మనం. 50% చెప్పగలరు. అవునా? ఓకే. 50%. గంట నిమిషం 2 చెప్పాలంటే, ఒక గంట సుమారుగా చెప్పాలంటే ఒక 60-70% చెప్తున్నారు. సార్ ఎక్కడ నడుస్తుంది సార్ ఇది? అంటే ఫాల్ట్ ఎక్కడ ఉందంటారు? అంటే దీనికి బేసిక్ ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే ముందు ప్రాబ్లమ్స్ చెప్తాను, మన ఎంత మ్యాగ్నిట్యూడ్ ఇది ప్రాబ్లం. అట్లాగే మార్కెట్లోకి వెళ్ళి కూరగాయల తూకం ఏమంటే, ఓ 4 కేజీలు వంకాయలు కొనాలి, 4 కేజీలు రాళ్ళు పెట్టాయా అంటే 4 కేజీలు రాళ్ళు పెట్టడం 50%గా తెలుసు. 14 to 18 years old. 5 ఏళ్ల సంగతి మాట్లాడాలి, 5 ఏళ్ల వయసు వాళ్ళని మాట్లాడతాను. అట్లాగే ఒక 1000 రూపాయలు అప్పిచ్చాను, ఇంత వడ్డీ, ఇంత నెలకంత వడ్డీ కట్టాలి అంటే 50% కూడా తెలియదు. ఇంకా పెద్ద పక్కన పెట్టేద్దాం. కాబట్టి ఈ ఫౌండేషనల్ స్కిల్స్ లేకపోవటం ఒకటి. రెండోది, గవర్నమెంట్ లార్జ్ సిస్టమ్, ఇనెఫ్ట్ సిస్టమ్. ఇండియాలో ఉన్నంత పూర్ సర్వీస్ డెలివరీ ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ లేదు. యు టేక్ ఎనీథింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫ్లడ్ కంట్రోల్, సివరేజ్, వాటర్ సప్లై, యు టేక్ ఎనీథింగ్. హైదరాబాద్ సిటీ ఉందనుకోండి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కృష్ణ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొస్తున్నాం. 40 to 45% వాటర్ డైరెక్ట్గా మూసికెళ్ళిపోతాను మనకు రాకుండా. ఇది పార్ట్ ఆఫ్ అవర్ గవర్నెన్స్ ప్రాబ్లం. దీనిలో ఇప్పుడు మీరు ఇందాక ఇఫ్ అయితే చేస్తే, అది చేస్తే జరగదు. ఆ ఇఫ్ లేదు. మీరు మంచి ప్రకటన చేయొచ్చు, యూ డోంట్ హ్యావ్ ద స్ట్రక్చర్. ఉద్యోగులు ఉన్నారు, లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, వేల కోట్లు లక్షల కోట్లు జీతాలు ఇచ్చేస్తున్నాం దేశం అంతా కలిపితే. యావరేజ్ పిల్లలు టీచర్ స్టూడెంట్ రేషియో 15-16 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు యావరేజ్న గవర్నమెంట్లో. టీచర్ జీతాలు 60-70 వేలు, తక్కువ దాదాపు ఎవరికి ఉండదు. యావరేజ్ ₹1,00,000 ఉంటుంది. సో దీన్ని మీరు ఆర్డర్ ఇస్తే మారేది కాదు ఆల్రెడీ. ఓకే, లెట్ మీ రీఫ్రేజ్ దిస్ సార్. సరే సార్, గవర్నమెంట్ స్కూల్స్ అది ఇంపాసిబుల్ అని అనుకుందాం ప్రస్తుతానికి. ఇంపాసిబుల్ అని అన్నాం. కొంచెం మనం డిజైన్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు చెప్పిందంతా చెప్పింది. అవునా సార్? మీరు ఇప్పుడు ఏం చెప్పారు అంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కస్తూరి రంగన్ బెంగళూరు నుంచే, నాకు మంచి మిత్రుడు ఆయనతో నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను. వాళ్ళ దీని మీద రిపోర్ట్ మీద పాలసీ వచ్చింది.
మీరు చెప్పిందంతా పాలసీలో ఉంది, కొత్తగా ఏం చెప్పక్కర్లే. కానీ పాలసీ వేరు, జరిగేది వేరు. మనకి దేర్ ఆర్ 24 crore స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. 24 crore, లార్జ్ సిస్టమ్. హాఫ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, 50% టీచర్స్. దీన్ని అన్లైక్ అదర్ కంట్రీస్, కొంచెం వెల్ మేనేజ్డ్ కంట్రీస్, ఒక పాలసీ చేస్తే అమలు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి గోల్ ఇదే. కానీ కొంచెం ఐ విల్ స్లైట్లీ అమెండ్ ది సొల్యూషన్. ఒకటి, ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టండి. ఎబిలిటీ టు గ్రాస్ప్ అండ్ అండర్స్టాండ్ అండ్ కమ్యూనికేట్, ఫస్ట్ పార్ట్. ఎబిలిటీ టు అండర్స్టాండ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అర్థమై ఉపయోగించగలగటం సింపుల్ ప్రాబ్లమ్స్కి. లాజిక్ అప్లై చేసి కంక్లూజన్స్ రాగలటం. పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు. ఫార్ములా అక్కర్లా, S=U+12 కూడా అక్కర్లా. ఇది ఫౌండేషనల్ ఎడ్యుకేషన్. 2, మన స్ట్రెంగ్త్ ఏంటంటే, వీక్నెస్ చెప్పాను నేను. మన గొప్ప స్ట్రెంగ్త్ ఏంటంటే, అసలు ఈ దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా డబ్బున్నా లేకపోయినా కూడా పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వని తల్లిదండ్రులు లేరు. ట్రూ సార్, ట్రూ సార్. ఎంతైనా ఖర్చు పెడతారు. మీరు చెప్పారు ఇందాక, అప్పో చేసి ఈ చేస్తున్నారు సార్. చాలామంది ఎఫర్ట్ చేయలేరు. ఫౌండేషన్స్ లేవన్న సంగతి తెలియదు. మన పిల్లలకు ఉపయోగం లేదన్న సంగతి అర్థం కావట్లేదు వాళ్ళకి. పాపం ఏదో బాగుపడతారని ఆశ. అది స్ట్రెంగ్త్. అది నెగటివ్స్ పక్కన పెట్టలేదాం. బట్ సొసైటీలో డిమాండ్ అంత బలంగా ఉంది, మేనిఫెస్ట్ డిమాండ్. అది ఉన్నప్పుడు ఎక్కడ ఫెయిల్ జరుగుతుంది? సక్సెస్ అనేది ఇందాక మీరు చెప్పారు, మార్కులతో సక్సెస్ చూస్తున్నాం. మార్కులు ఎట్లా వస్తున్నాయి ఇండియాలో? కాపీ కొడితే బట్టి పడితే 90% గ్యారంటీ. పర్ఫెక్ట్గా కాపీ కొడుతున్నాం, బట్టి పడుతున్నాం, 90% తెచ్చుకుంటున్నాం. తర్వాత మర్చిపోతున్నాం సార్, తర్వాత మర్చిపోతాం. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. అది బాగుంది అనుకుంటున్నాం. సపోజ్ ఈ సక్సెస్ డెఫినేషన్ మార్చారు అనుకోండి. డెఫినేషన్ మార్చాలి, మెజర్మెంట్ పద్ధతి మార్చాలి. కాపీ కొట్టే అవకాశం లేకుండా చేసి ముందు కాన్సెప్ట్ అర్థమైతే ఎలా అర్థమైపోతుంది. ఏదైతే నిజంగా జీవితంలో అవసరమో దాన్ని టెస్ట్ చేసే పద్ధతి పెట్టానుకోండి, ఎట్లా కొట్ట తంటాలు పడి ఇదే పేరెంట్స్, ఇదే పిల్లలు, ఇదే టీచర్లు, ఇదే మేనేజ్మెంట్స్, ఇవే సొసైటీ ఏదో రకంగా దే విల్ ఫిగర్ అవుట్. అక్కడ మార్కెట్ పనిచేస్తుంది. గవర్నమెంట్ చేయమనండి, గవర్నమెంట్ చేద్దని అంటలా. కానీ గవర్నమెంట్ చేయడం చేత మారుతుందన్న నమ్మకం ఉంటే మనం ఆల్ పాస్ట్ ఎవిడెన్స్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. అర్థమైంది సార్. మనం మోసం చేసుకుంటున్నాం. అవును సార్. అది చేయమనండి, నాకు అభ్యంతరం లేదు. కానీ బేసిక్గా ఈ పని చేయండి, సొసైటీకి ఛాన్సెస్, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి, 3-4 ఏళ్లలో మొత్తం మారిపోతుంది. ఇలా చేస్తున్న ఏదైనా కంట్రీ ఉందంటారా సార్ ఇప్పుడు? ఇలా ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అంటే గవర్నమెంట్ లెవెల్లో? ఎగ్జాక్ట్గా ఇలా కాదు. ఎందుకంటే ఇంత అధ్వానంగా ఏ దేశం చేయాల. టేక్ చైనా. ఒకప్పుడు మనం బ్యాక్వర్డ్గానే ఉండేవాళ్ళం. 1980 దాకా మనం కొంచెం బెటర్, కానీ వాళ్ళకంటే కొన్ని విషయాలు బెటర్ మనం. ఇవాళ చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? నంబర్ 1 రీజన్ మిగతా పాలసీస్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్. చైనా ప్రపంచంలో ప్రాబ్లీ ఐ వుడ్ సే అందరికీ మీరు మెజర్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఎవ్రీ చైల్డ్ 8th క్లాస్ దాకా మీరు గ్రామంలో అయినా పట్టణమైనా డబ్బులు లేకపోయినా ఇంటర్మీడియట్ యూ గ్యారంటీడ్ దట్ సర్టన్ లెవెల్ ఇస్ దేర్. ఈ స్కిల్ బేస్డ్ అంటారా? అంటే దానిలో స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది. గాట్ ఇట్. కాబట్టి మన ప్రాబ్లము పెద్ద కంట్రీస్లో, ఇంపార్టెంట్ కంట్రీస్లో ఎక్కడా లేదు. ఇక టింబక్టు ఎక్కడ ఉంటే అది వేరే విషయం. మన దానికి ఆఫ్ఘనిస్తాన్లో అది కాదుగా పోలిక మనకు కావాల్సింది, మనం చూడవలసింది. అంచేత ప్రిన్సిపల్స్ అప్లై ఇన్ ద సేమ్ వే, బట్ సొల్యూషన్ హ్యాస్ టు బి కస్టమైజ్డ్ మన కాంటెక్స్లో. లెట్ మీ రీఫ్రేజ్ చేస్తారు. ఇప్పుడు నాకు అర్థమైంది గవర్నమెంట్ లెవెల్లో వాట్ కెన్ బి డన్ అని. లెట్ అస్ అస్యూమ్ ఇదే ఫీజుని, ఐ మీన్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఈ ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ని తీసుకురావాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చేంజెస్ రావాలంటున్నారు. అంటే ఆ మెజర్మెంట్ మెట్రిక్ మార్చాలంటున్నారు, కరెక్టే. బట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎట్లా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు? బికాజ్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ క్యాపిటలిస్ట్ హియర్. మనం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ Tier 2 Tier 3లో ఉన్నారో, లేదా హైదరాబాదే అనుకుందాం సార్, లేదా మన అమరావతి అనుకుందాం, Tier 1 అని అనుకుందాం. Tier 1లో ఉండే మధ్యతరగతి పిల్లల్ని ఎలా అడ్వర్టైజ్ చేస్తే ఫ్రమ్ అ బిజినెస్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి స్కూల్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ ప్యారలల్ టు కార్పొరేట్ స్కూల్? వెరీ గుడ్ క్వశ్చన్. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కంఫర్టబుల్ ఫ్యామిలీస్, సెక్యూరిటీ ఉండి భయం లేకుండా ఉంటే, ఎన్లైటన్మెంట్ ఉంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ బోడీ ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఆ పిల్లలు బతకాలా, వాడి స్కిల్స్ కావాలని చెప్పి ధైర్యం చేస్తున్నారు. అవును, వాళ్ళకి ఎందుకంటే డబ్బులు కూడా దే టేకింగ్ దెమ్ టు హై ఎండ్ ఇన్స్టిట్యూషన్స్. రైట్.
ఫారిన్ యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ ఇండియా 10-15 లక్షలు ఛార్జ్ చేసే యూనివర్సిటీ ఇండియా కూడా ఉన్నాయి. ఖచ్చితంగా సార్. అవును. అక్కడ పంపించగలుగుతున్నారు. యావరేజ్ ఈవెన్ అబవ్ మిడిల్ క్లాస్, ఈవెన్ నేను నాలాంటి వాళ్ళం కూడా చాలా రేర్గా ధైర్యం చేస్తాం. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక దారిని పోతుంటే నా పిల్లలతో నేను ఎక్స్పెరిమెంట్ చేయగలనా? ఇంటర్మీడియట్లో మార్కులు లేకపోతే ఎంసెట్ పరీక్ష అంత ముఖ్యమైనప్పుడు వాడి ఫ్యూచర్కి అదంతా వద్దురా, డోంట్ వరీ అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? మీరు మార్కెట్ కూడా ఎప్పుడు పనిచేస్తుంది? సక్సెస్ని గవర్నమెంట్ రోల్ ఏంటి? సక్సెస్ని రీఓరియంట్ చేయటం. అది చేయండి, దెన్ ఇమీడియట్లీ మార్కెట్ విల్ వర్క్. ప్రజెంట్ కండిషన్స్లో మార్కెట్ కూడా బియాండ్ పాయింట్ పనిచేయదు. అందుకని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మీరు గమనిస్తే వేళ 90% ప్రైవేట్ స్కూల్లో కూడా 80% ప్రైవేట్ స్కూల్లో కూడా అవుట్కమ్స్ ఏం బెటర్గా లేవు. అవునా? ఎందుకంటే సేమ్ యార్డ్ స్టిక్ అప్లై చేస్తున్నాం, అయినా గవర్నమెంట్ కంటే కొంచెం బెటర్. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ బెటర్, 10% బెటర్. అంటే మనం ఇక్కడ ఉన్నాం 10 లెవెల్లో, అంటే 10 మీద 10% 11, నువ్వు 90 లెవెల్కి వెళ్ళాలా. కాబట్టి ఈ రీఓరియంట్ చేస్తే దెన్ మార్కెట్ విల్ వర్క్ డెఫినెట్లీ. అప్పుడు వౌచర్ సిస్టమ్ కూడా పెట్టచ్చు. ఉదాహరణకి సబ్జెక్ట్ సీలింగ్, మనం ఫీజు గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంది. మనం ₹1,00,000 ఇవ్వలేము, వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 ఒక్కొక్క చెల్లి మీద ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్కి. 1,00,000 ఇవ్వలేము, 30,000 దాకా ఇస్తాము. మీరు వెళ్ళిన స్కూల్కి పనికి వస్తుంది కొన్నిటికైనా, ప్రొవైడెడ్ అవుట్కమ్స్ ఉండేటైతే. సో అట్లాగే డిజైన్ చేయాలి. మార్కెట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెనాట్ సాల్వ్. మార్కెట్ ప్రయత్నం చేస్తుంది, బట్ దాన్ని అందుకోవాలంటే నాకు ధైర్యం కావాలి. ఈ సమాజంలో ఆ ధైర్యం ఉండటం చాలా కష్టం. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, నా పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేసే హక్కు నాకు ఉన్నదా? ఇట్స్ బ్లీక్గా ఉంది, బట్ హోప్ఫుల్గా ఉన్నాం. వెరీ హోప్ఫుల్. దెర్ ఇస్ అ సొల్యూషన్. సొల్యూషన్ ఉంది, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి సొల్యూషన్ అమలు చేసేదాకా బ్లీక్గానే ఉంటుంది. అవునవును సార్. మరి ఒకనాడు మనం కళ్ళు తెరవాలా, నోరు తెరవాలా? ఖచ్చితంగా సార్. అవును సార్. సో ఈ మధ్యన ఈ పిల్లల్ని చూస్తున్నప్పుడు నాకు ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలనిపించింది. అందుకని సార్, సో ఇన్ జనరల్ ఇప్పుడు మన కంట్రీస్లో, ఇన్ ఇండియాని మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆర్ వరల్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం సార్. ఐ జస్ట్ వాంట్ టు మీ ఐడియా ఆన్ రైట్ ఐడియాలజీ అండ్ లెఫ్ట్ ఐడియాలజీ. ఫస్ట్ నా ఒపీనియన్ చెప్తాను సార్. ఎనీ ఐడియాలజీ ఈజ్ గుడ్ అప్ టిల్ యువర్ సెంటర్ రైట్ ఆర్ సెంటర్ లెఫ్ట్ ఇస్ ఫైన్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ లిబరల్ ఆర్ రైట్ కూడా, ఈవెన్ కన్జర్వేటివ్ కూడా, ఇద్దరికీ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. నా వరకు నేను చూస్తే ఐ సీ కాన్స్పిరసీ థియరీస్ ఎక్కువ ఉంటాయి సార్ రైట్ సైడ్. వెన్ ఇట్ కమ్స్ టు లెఫ్ట్ సైడ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ లిబరల్. ఇందాక మనం అనుకున్నట్టు ఆ కాలేజెస్ ఈవెంట్స్ అవన్నీ, ఐ ఐడెంటిఫై ఐ సెల్ఫ్ యాజ్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ వాట్ ఐ సీ ఇస్, చాలామంది ఏమనుకుంటారంటే ఇలా వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ పీపుల్ అనుకుంటారు. బట్ దే ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్ సార్. అదొక నైస్గా కలుస్తారు ఒక పాయింట్ దగ్గర. మీరు గమనిస్తే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, కొంచెం మధ్యలో అడ్డు వస్తాను. ఏదన్నా సరే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని భారతదేశంలో వ్యతిరేకించే వాళ్ళలో మీరు జాగ్రత్త చూడండి. దేర్ ఆర్ 4 గ్రూప్స్. కొంచెం ఈ మాట కొంతమంది బాధగా ఉన్నా కూడా చెప్పేస్తున్నాను. ఒకటి ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్. మీరు ఏ డెవలప్మెంట్ ఉన్నా కూడా ఎన్వైరన్మెంట్ నాశనం అయిపోతుంది, మీరు చేయడానికి వెళ్ళలేదు. మరి తిండి, గొడ్డ, ఇల్లు ఎట్లా వస్తాయా, ఇన్కమ్స్ ఎలా పెరుగుతాయా, పవర్టీ ఎలా పోతుందా, తర్వాత చూస్తున్నాం. మీకు ఉంటాకి వెళ్ళలేదు, నో. సో మంచి చూడు. 2 గాంధీయన్ గ్రూప్స్. గాంధీయన్స్ ఆర్ లుడ్డైట్స్. ఆయన గాంధీలో ఉన్న నిజమైన సారాన్ని అర్థం చేసుకోకుండా గాంధీలో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ని మనం మోడర్న్ మెడిసిన్ వద్దు, యంత్రాలు వద్దు, ఇది కెవిన్ లుడ్ అని చెప్పని బ్రిటన్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చినప్పుడు ఈ మెషిన్ లెవెల్ ఉద్యోగాలు పోతాయని చెప్పని వాడు ఫ్రెండ్స్ పోయి పగలగట్ట మొదలెట్టారు. అందుకని లుడ్డైట్ అంటారు, వాడి పేరు నుంచి వచ్చింది. 2 ఆ టైప్ ఆఫ్ గాంధీ అన్నది. 3 మార్క్సిస్ట్. ఇండియాలో, ప్రపంచంలో మార్క్సిజం మెటీరియలిస్ట్ ఫిలాసఫీ. వాళ్ళ ప్యాత్ మీకు ఇష్టం లేకపోయినా కూడా మార్క్సిజము క్యాపిటలిజము 2 ఒకటే గోల్. మనుషుల ఇన్కమ్స్ పెరగాల, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాల. పద్ధతులు, వీడు ఒక పద్ధతి పెట్టాడు, వాడు ఇంకో పద్ధతి పెట్టాడు. బట్ ఇండియన్ మార్క్సిస్ట్ ఆర్ నాట్ దోస్ మార్క్సిస్ట్ కదా. మన మార్క్సిస్ట్ డిఫరెంట్ పీపుల్. జరగడానికి వీల్లేదు, వెల్త్ క్రియేషన్ జరగడానికి వీల్లేదు, వెల్త్ క్రియేషన్ ఉండకూడదు. చాలా పెక్యులర్. ఇది భారతదేశంలో మాత్రం ఉన్నది. అవును సార్. కేరళ సైడ్ ఎక్కువ కదా సార్. 4 ఎక్స్ట్రీమ్ ట్రెడిషనలిస్ట్స్. హిందుత్వాలు కూడా అన్నాం, ఎక్స్ట్రీమ్ ట్రెడిషనలిస్ట్. ఏది కొత్తది వచ్చినా కూడా జరగడానికి వీల్లేదు, ఇది ప్రమాదకరం. ఆధునికత మంచిది కాదు, మన సాంప్రదాయానికి వెళ్ళిపోవాలి. మామూలుగా ఎక్స్ట్రీమ్ ట్రెడిషనలిస్ట్ని మార్క్సిస్ట్ ఎక్స్ట్రీమ్ కదా, ఇద్దరు కలిసిపోయారు. అవును సార్. సో ఇండియాలో మీరు కేర్ఫుల్గా చూడండి,
మేజర్ ప్రాజెక్ట్స్ ఎవరు ఎక్కడ అడ్డుపడ్డా కూడా ఈ 4 కలిసిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ వాదన కరెక్ట్ కావచ్చు, కొన్ని సందర్భాలు తప్పు కావచ్చు. కానీ మనం ఏదో వేరు అనుకుంటున్నాం కాదు, ఫైనల్గా వాళ్ళ ఫైట్ ఒకటే. అవును సార్. బట్ వాట్ ఐ వాంట్ టు సే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎకోసిస్టంలో సో ఎవరు మనం ఎటు మొగ్గు చూపాలి? కాదు సార్, అది కాదు సార్, అది జనరల్ క్వశ్చన్ సార్, అది బేసిక్, అది కాదు. నా మైండ్లో ఎప్పుడు నుంచో నా మైండ్లో మెదులుతుంది ఏంటంటే, వీళ్ళ మాట వినరు సార్. ఇప్పుడు నేను ఒకవేళ సెంటర్ రైట్ అయితే నేను సెంటర్ రైట్ అని ఎక్నాలెడ్జ్ చేయడం ఒక ఫస్ట్ స్టెప్ సార్. అది ఆ స్టెప్ని ఎక్నాలెడ్జ్ చేసి అవతల వాడు ముందు ఏమంటున్నాడో వింటే అది మనం ఒప్పుకోకపోవచ్చు. అది వినే ముందే బికాస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్ నుంచి వస్తున్నారు కాబట్టి వినట్లేదు, కాబట్టి ఈ పోలరైజేషన్ ఈ మధ్య పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆ సోషల్ బబుల్ అనేది పెరిగిపోతుంది, వెదర్ యూర్ రైట్ ఆర్ లెఫ్ట్. వాస్తవంగా ఇట్స్ ఎ సిమ్టమ్, దట్స్ నాట్ ద డిజీజ్. ఓకే, నేను ఒకసారి ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ఇంకోటి వినను, నా మాట చెప్పి నేను నమ్మేది చెప్పేవాడిది మాత్రం వింటాను, ఈకో చేంబర్స్ అని చెప్పన్నది ఇట్స్ ఎ సిమ్టమ్, ఇట్స్ నాట్ ద డిజీజ్. డిసీజ్ ఏంటంటే అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, మనం ఈ రైట్ లెఫ్ట్ అసలు భాష కూడా చాలా తప్పది. ఓకే, 100 ఏళ్ల పాటు మార్క్సిజం వచ్చాక ఏదో పద్ధతిలో రైట్ లెఫ్ట్ వచ్చింది. ఈవేళ స్టార్టింగ్ పాయింట్ ఏం కావాలంటే ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే, ఇదంతా రాజ్యాన్ని గురించి కదా. అవును సార్. ప్రభుత్వము, రాజ్యము, మన పన్నుల డబ్బులు, ఇది కదా కూడా అంతా కూడా. అసలు రాజ్యం ఎందుకు? వై డూ యూ రిక్వైర్ గవర్నమెంట్? వై డూ యూ రిక్వైర్ ది స్టేట్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది స్టేట్? రోల్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. అది అర్థం చేసుకుని దాని నుంచి కనుక మీరు ఫిలాసఫీ తీసుకుంటే, డాగ్మా వదిలేసి, రైటిజం తప్పే, లెఫ్టిజం తప్పే, రెంట్లోనే మెరిట్స్ ఉన్నాయి. ఎస్ సార్, అది ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకి వాట్ ఐ వుడ్ లైక్ టు డిఫైన్ ఈజ్, నేను రిపీటెడ్గా ఈ మాట మళ్ళీ చెప్తుంటాను. ఇవాళ మొట్టమొదటిసారిగా దాని వెనక లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఏమిటని చెప్పాను. ప్రాచీన కాలం నుంచి, ఏన్షియంట్ వరల్డ్ నుంచి, మీరు ట్రైబల్ సొసైటీ అయినా, అమెరికా అయినా, ఇండియా అయినా, మరొకటి అయినా, 5,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాల క్రితం కూడా మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి? డిఫెన్స్, ఇతరుల నుంచి వాళ్ళని కాపాడుకోవడం, ఆర్డర్. మన సమాజంలో ఆర్డర్ని కాపాడడం. ఇది ఎవరు కాదనలేదు కదా. అవును సార్. నియంత్రణలు చేశారు, దుర్మార్గులు చేశారు, మంచివాళ్ళు చేశారు, ఇది లేకుండా రాజ్యం లేదు అసలు. అవును సార్. దట్ అప్లైస్ ఈవెంట్. కాబట్టి మోడర్న్ కాంటెస్ట్లో ఆర్డర్ అంటే ఒట్టి ఆర్డర్ అణిచేయడమే కాకుండా, శాంతే కాకుండా, రూల్ ఆఫ్ లా, జస్టిస్ కూడా కలవాలి. బట్ ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్. ఇది అక్కడ పెద్ద నా దృష్టిలో ఇక్కడ దీని మీద డిస్ప్యూట్ లేదు. ఈ రూల్ ఆఫ్ లా అనగానే రెగ్యులేషన్, మీనింగ్ఫుల్ లిమిటెడ్ రెగ్యులేషన్ కూడా వస్తుంది. అంత ఎందుకంటే మనం మరీ ఎక్స్పాండ్ చేసి 100 ఐటమ్స్ చెప్పలేం కాబట్టి. నెక్స్ట్ ఏంటి, అసలు స్టేట్ ఎందుకు వచ్చింది? ఆర్డర్ మెయింటైన్ చేసిన తర్వాత స్టేట్ రోల్ ఏంటి? అశోకుడిని గురించి పాఠాలు చదువుతారు మనవాళ్ళు, కానీ ఎందుకు ఏమిటో అర్థం చేసుకోరు. అశోకుడు చెట్టు నాటించను, బావులు త్రవ్వించను, సత్రములు కట్టించను, బాటలు వేయించను, ఈ 4 పదాలు అందరికీ గుర్తుంటే చాలా పుస్తకాల్లో బలంగా. ఉంటాయి. అవును సార్. కానీ దాని వెనకాల మతలబ్ అర్థం కదా మనకి. అశోకుడు ప్రపంచ చరిత్రలో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎంపరర్స్ హూ అండర్స్టూడ్ ది స్టేట్ ఈజ్ బియాండ్ డిఫెన్స్ అండ్ ఆర్డర్. పన్నుల డబ్బుతో కలెక్టివ్ నీడ్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇండివిజువల్గా మీ లైఫ్ మీది, ఏం చదువుకోవాలా, ఏ ఇంట్లో ఉండాలా, మీ డబ్బుని ఎక్కడ దాచుకోవాలా, ఏ రకంగా పెట్టుబడి పెట్టాలా, ఏ వ్యాపారం చేయాలా, ఏ ఉద్యోగం చేయాలా, ఏ వృత్తి చేపట్టాలా. ఇప్పుడు మీరు ఈ పాడ్కాస్ట్లో మరొకటి చేస్తున్నారు, ఇది యువర్ చాయిస్. అవును సార్. నోబడీ హ్యాస్ కంట్రోల్, అదర్స్ కెన్ ఫెసిలిటేట్, హెల్ప్, కానీ నిర్ణయం మీది, ఇంకోటి రోల్ లేదు అసలు. కానీ 20% or 15% మీకు అవసరమైనవి కానీ మీ చేతుల్లో లేవు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా, మీరు సొంతంగా స్కూల్ పెట్టలేరుగా. క్వాలిటీ హెల్త్ కేర్ కావాలా, మీరు సొంతంగా చేసుకోలేరుగా. మీ వాహనం వెళ్ళడానికి రోడ్డు కావాలా, పాక్ మార్క్స్ లేకుండా, పాట్ హోల్స్ లేకుండా, మీరు సొంతంగా ఎంత గొప్పవాళ్ళైనా చేసుకోలేరు కదా. ట్రాఫిక్ మేనేజ్ చేయాలా, మీరు బెంగళూరులో ఉంటున్నారు, నరకమే కదా ట్రాఫిక్. బయటకు వస్తే అవును సార్, ఇంట్లో పని చేసుకుంటే తప్ప ట్రాఫిక్ మేనేజ్ చేయాలా. అజయ్ వచ్చి బ్రహ్మాండమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది, మంచి మనిషి చేస్తానంటే మీరు చేయగలరా? అవును సార్. వాటర్ సప్లై ఇంటికి కావాలా, డబ్బులు ఇచ్చినా కూడా వాటర్ సప్లై మీరు చేయలేరు కదా. ఇంటికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అందాలా మనకి, డబ్బులు ఇస్తున్నాం మనం, కానీ మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయలేరు కదా ప్రతి ఇంటికి. అవును సార్. సో దర్ కలెక్టివ్ నీడ్స్. సో నెక్స్ట్ ఆర్డరు అశోకుడు మొట్టమొదటి అర్థం చేసుకున్నాడు, కలెక్టివ్ నీడ్స్ మీట్ కాకపోతే అది మోరల్ గవర్నమెంట్ కాదు అని చెప్పాను. సో కలెక్టివ్ నీడ్స్, బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే బేసిక్ కమ్యూనిటీస్ కలెక్టివ్ నీడ్స్లోనే వాటర్ సప్లై, సూవరేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, ట్రాఫిక్ కంట్రోల్, మస్కిటో కంట్రోల్, ఇవన్నీ కావచ్చు. ఇది నెక్స్ట్.
పెద్ద కాంట్రవర్సీ లేదు, కొంచెం అర్థం చేసుకుంటే. అవును అవును సార్. మెడ మీద తలకాయ ఉన్నవాడు పెద్ద కాదనలేడు. ఖచ్చితంగా సార్. నెక్స్ట్ కమ్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పూర్వం లేదు, అశోకుడి కాలంలో కూడా లేదు, బ్రిటిష్ కాలంలో కూడా లేదు, చాలా కాలం పాటు అక్బర్ కాలంలో కూడా లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. లాస్ట్ 150 ఇయర్స్లో 150-200 ఇయర్స్లోనే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ బాధ్యత అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అదివరకు అరక దున్నితే సరిపోతుంది స్కిల్, గొంతలతో గోతును పొడిస్తే హ్యూమన్ మజిల్ పవర్తో కానీ యానిమల్ డ్రాఫ్ట్ పవర్తో కానీ పనిచేస్తే చాలు, అంతకంటే పెద్ద స్కిల్ అక్కర్లేదు. అసలు స్కిల్ లేదని నేను అంటలా. గొప్ప శిల్పికి ఒక స్కిల్ ఉన్నది, గొప్ప వడ్రంకి ఒక స్కిల్ ఉన్నది, కానీ డే టు డే లైఫ్లో పెద్ద గొప్ప తల్లిదండ్రుల నుంచి కొన్ని నేర్చుకుంటే సరిపోతుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో ఏమైంది? మెషిన్స్తో హ్యాండిల్ చేయాలంటే స్కిల్ లేకపోతే మీరు ఎకానమీ పెరగదు, మీరు పార్టిసిపేట్ చేయలేరు, వెల్త్ క్రియేట్ చేయలేరు. ఇది అర్థం చేసుకున్నాక ఎడ్యుకేషన్ బికేమ్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ, క్వాలిటీ ఎడ్యుకేషన్. హెల్త్ కేర్ లాస్ట్ 170 ఇయర్స్ 75 ఇయర్స్ ముఖ్యంగా పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ హెల్త్ కేర్ అందించకపోతే ప్రొడక్టివిటీ లేదు, లాంజివిటీ లేదు. ఇవి బేసిక్ రోల్స్ గవర్నమెంట్. ఎనీథింగ్ ఎల్స్ ఇస్ ఎక్స్ట్రా. న్యాచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా ఈ రిసోర్స్ మేనేజ్మెంట్లో వస్తుంది. మిగతావన్నీ కూడా ఇట్స్ ఫర్ యూ. ఇవి చేశాక మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి చేశాక, ఇవి చేయకుండా ఇంకోటి చేస్తాన హక్కు ఎవరికి లేదు అసలు. చాలామందిని ఎడ్యుకేటెడ్ పీపుల్ని మీరు గ్యాదరింగ్లో బాబు గవర్నమెంట్ ఎందుకంటే సార్ అందరికి డబ్బులు పంచడానికి వెల్ఫేర్ కోసం అంటే మనకు అసలు వీ నెవర్ థాట్. ఆర్డర్ ఎవరైన గవర్నమెంట్, డిఫెండ్ చేయలేని గవర్నమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేని గవర్నమెంట్, ఎడ్యుకేషన్ అందించిన గవర్నమెంట్, హెల్త్ కేర్ అందించిన గవర్నమెంట్, అవన్నీ పక్కన పెట్టి డబ్బులు పంచితే అదే అందుకోసం గవర్నమెంట్ పెట్టింది. వాడు పంచింది నేను ఇవ్వలేను డబ్బులు, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు ఇవ్వలేరా? గవర్నమెంట్ ఇవ్వాలా? దాని గవర్నమెంట్ ఎందుకు? మన థింకింగే వాపట్ అయిపోయింది. లెఫ్ట్ రైట్ వచ్చేస్తుంది, దీనిలో లెఫ్ట్ లేదు రైట్ లేదు. దీస్ ఆర్ ద కోర్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇది సరిగ్గా చేయమనండి, ఆ తర్వాత మీ ఇష్టం. వాడికి ఆ ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో ఆ పార్టీకో బుద్ధి పుడుతుంది, జనం ఒప్పుకుంటారు, ఇంకోటి జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇవి చేయకుండా ఇంకోటి చేసే హక్కు లేదు, ఇవి చేయమనే హక్కు ప్రభుత్వానికి లేదు. ఈ క్లారిటీ వస్తే లెఫ్ట్ ఏముంది రైట్ ఏముంది, ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ లెఫ్ట్ ప్రిన్సిపల్స్ ఇవి. రైట్ వింగ్ 100 ఏళ్ల క్రితం ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ గవర్నమెంట్ బాధ్యత అనుకోలే. బట్ అది మార్క్సిజం నుంచి క్యాపిటలిజం అరుగు తెచ్చుకున్నది. టుడే దేర్ ఇస్ ఎ సింథసిస్. ఇవాళ అది కాదు అనేవాడు పరమ మూర్ఖుడు అవుతాడు. ఫ్రాంక్ అని చెప్తాను, కొంతమంది బాధ కలగచ్చు. కనీసం స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అది కాదంటే వాడికి హీ హాజ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ. లేదు సార్, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటేనే కదా సార్ సొసైటీ ఫంక్షన్. కాబట్టి ఈ క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు లెఫ్ట్ రైట్ అనేది ఎంత ఇర్రెలవెంట్ అర్థం అవుతుంది. వీ మస్ట్ రీథింక్ అవర్ లాంగ్వేజ్ అండ్ అవర్ థింకింగ్. బట్ ఖచ్చితంగా పోలరైజేషన్ అయితే ఉంది కదా సార్, అదే ఇవాళ ఉంది. అది ఎందుకుందంటే బికాస్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వాట్ ఈజ్ వాట్. అసలు ఎందుకు ఏమిటి మూలంలోకి వెళ్ళలా. ప్రభుత్వాలు ఇవాళ కొత్తగా రాలా, 10-12 వేల సంవత్సరాల నుంచి వచ్చినాయి. ఎప్పుడైతే ట్రైబల్ సొసైటీ హంటర్ గ్యాదరర్ నుంచి కొంచెం సెటిల్ అవడం మొదలెట్టి అప్పటి నుంచే ప్రభుత్వాలు ఏదో వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, దెర్ ఈజ్ అ కామన్ థ్రెడ్ ఇన్ దోస్ గవర్నమెంట్స్ ఆన్ ఆల్ కాంటినెంట్స్, ఇన్ ఆల్ రేసెస్. అది మర్చిపోతున్నాం. కాకపోతే ఆనాడు వాడికి అర్థమైన తక్కువ కాబట్టి కొన్ని మూఢనమ్మకాలండి, కానీ వెనకాల అండర్లైన్. ఉదాహరణకి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ లాఫుల్, వాట్ ఈజ్ నాట్ లాఫుల్ ఆనాడు తెలిసిన మేరకు చేశాడు. కానీ వెనకాల ప్రిన్సిపల్ అప్పటిప్పుడు ఒకటే. అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ చేంజెస్ విత్ నాలెడ్జ్. ఉదాహరణకి మన హిందూ సమాజంలో మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, కొడుకుని పెళ్లి చేసుకోవచ్చు, బాబాయ్ చేసుకోకూడదు, లేదా పెద్దనాన్న కూతుర్ని కొడుకుని పెళ్లి చేసుకోకూడదు. మరి కొన్ని సమాజాల్లో ఆపోజిట్. పంజాబ్ కాదు, ముస్లింలో కూడా అంటారు, నాకు తెలియదు సరిగ్గా. ఉంది సార్. అవును. కానీ వాళ్ళకి ఇది అంతే జుబుక్సాకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, రెండు ఇన్సెస్టే. అది మనం చూడకూడదు. అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏంటి, వాడికి ఏదో వేగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెనెటిక్స్ ఉన్నది. ఇన్బ్రీడింగ్ ఉంటే మంచిది కాదు, ఆ ప్రిన్సిపల్ కరెక్ట్. ఇన్బ్రీడింగ్ ఆపాలంటే ఈ రకంగా, అంటే ఈ జీన్స్ ఎలా వెళ్తాయని ఒక తప్పది, సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు. బట్ గో టు ద ప్రిన్సిపల్, డోంట్ గో టు ద ప్రాక్టీస్. ఎందుకు రైజ్ అయిందని చెప్పాను. అది మర్చిపోయి ఈ ప్రాక్టీస్లో వీటిటన్నాడు అదే వేదం, వీటిటన్నాడు ఇదే వేదం, తనకు వస్తామంటున్నారు. ఇద్దరు ఇగ్నోరెంట్ ఫూల్స్ ఆర్ ఫైటింగ్ అండ్ మేకింగ్ అవర్ లైఫ్స్ మిజరబుల్. అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్. 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. రైట్ సార్. కమాండ్మెంట్స్ అన్నీ ఎగ్జాక్ట్ రిలవెంట్ కాకపోవచ్చు, కానీ వాట్ ఈస్ ద అండర్లయింగ్ ప్రిన్సిపల్ టు మెయింటైన్ ఆర్డర్, ఇండివిజువల్ ఇంట్రెస్ట్, కలెక్టివ్ ఇంట్రెస్ట్ రెంటిని హార్మోనైజ్ చేయడం. ఎట్లాగా ప్రతివాడు నా ఇష్టం చేస్తే సమాజం అల్లకల్లం అవుతుంది. సమాజం ప్రతివాడిని నువ్వు ఏ చేయడం లేదని చెప్పంటే నియంతృత్వం వస్తుంది. హౌ డూ యూ బ్యాలెన్స్? అది ఈ రిలీజన్ కానీ ఇంకోటి కానీ దాని వెనకాలని అర్థం. అది మర్చిపోయి నా రిలీజన్ ఇట్లా చెప్పింది, నా రిలీజన్ ఇట్లా చెప్పింది తను చేస్తున్నాం. ఎందుకు చెప్పింది అది మర్చిపోయాం మనం.
ఆ ఎందుకులోకి వెళితే స్టేట్ కానీ రిలీజన్ కానీ జీవితంలో చాలా సమస్యల పరిష్కారం అవుతాయి. దట్ ఈస్ వేర్ ట్రూ ఎడ్యుకేషన్ హ్యాస్ మీనింగ్. రైట్ సార్. మనకంతా థర్డ్ రేట్ ఎడ్యుకేషన్. ఇండియా లాంటి చోట్ల మరీ అబ్నార్మల్లీ బ్యాడ్, మిగతా చోట్ల కూడా ఎడ్యుకేషన్ నాట్ సఫిషియెంట్లీ రౌండెడ్. బికాజ్ ఈవెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ మనం లుకప్ చేసినా కూడా మీరు అన్నట్టు చైనా అంతా అయితే డెఫినెట్లీ వాట్ యూ థింక్ సార్? బికాజ్ లేదు, ఆ రౌండెడ్ ఎడ్యుకేషన్ లేదు. అక్కడ ఉన్న చోట కూడా రౌండెడ్ ఎడ్యుకేషన్ అందరికీ లేదు. ఎస్, అది దట్స్. ఇప్పుడు నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటే ఆంథ్రోపాలజీ చదవండి మీరు, అసలు మనిషి మైగ్రేషన్ చదవండి. అరే మనందరి మూలాలు కెన్యాలో రిఫ్ట్ వ్యాలీ నుంచి వచ్చినాయ్యా. మనందరికీ ఆ నల్ల జాతి, ఆ తల్లుల నుంచి మనం వచ్చాం. మీరు అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, చైనాలో ఉన్న, జపాన్లో ఉన్న, అది అర్థమైతే 70,000 క్రితం మనంతా ఒకటినే అని చెప్పి అర్థమైతే ఈ రేసిజం, క్యాస్టిజం ఉంటాయా? కమ్మోళ్ళంతా వీడిని, రెడ్లంతా వీళ్ళని, కాపులంతా వీళ్ళని, ఎంత మూర్ఖత్వం అది. అది అర్థం, అసలు మూలం అర్థమైతే ఎంత పోతాయి అన్నీ. మూలం చెప్పకుండా మనం ఎన్ని మాట్లాడినా కూడా నీతి వాక్యాలు అవుతాయి. ఎస్ సార్. ఇందాక మీరు వెల్ఫేర్ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది సార్. అంటే అప్పటికప్పుడే వచ్చింది, ఐ డోంట్ నో. ఏదైనా ఒక నేను గవర్నమెంట్కి రెండు కళ్ళు ఉండాలి. ఒకటి వెల్ఫేర్ అండ్ దెన్ ద అదర్ వన్ ఇస్ డెవలప్మెంట్. బట్ వాట్ నేను నా పర్సనల్గా నేను చూసినప్పుడు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, జనరల్గా గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ అయినా మన సెంటర్లో ఉండే గవర్నమెంట్ అయినా ఏదైనా హెవీగా డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు కానీ ఒక బ్యాక్లాష్ వస్తుంది, ఒక పుల్ బ్యాక్ వస్తుంది. బికాజ్ అదొక విలనెస్గా చూస్తారు. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ మనం వెల్ఫేర్ నడుపుతున్నప్పుడు ఒక ఎన్జిఓలా నడపాలి, బలంగా నడపాలి. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎయిడింగ్ టు ద డెవలప్మెంట్, ఖచ్చితంగా మనం ఒక ప్రాపర్ కట్ థ్రోట్ బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ ఉండాలి. ఇందాక చాలా కరెక్ట్ అయింది, 2 కళ్ళు అన్నది. నేను రోజు చెప్పేది ఇదే. డెమోక్రాటిక్ సొసైటీలో ఈ రెండుకి బ్యాలెన్స్ చెప్పితే అసలు నడవదు. అవును సార్, ఇది రెండు ఉన్నాయి. రైట్ రాంగ్ కూడా పక్కన పెట్టండి, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అదర్వైజ్. ఎస్ సార్. అయితే బ్యాలెన్స్ లేకుండా మనకేమవుతుందంటే, ఇప్పుడు వాట్ ఈజ్ డెవలప్మెంట్, వాట్ ఈజ్ వెల్ఫేర్, కొంచెం లెట్స్ గో అగైన్ డీప్ వర్డ్స్ నుంచి కొంచెం. ఇండివిజువల్ షార్ట్ టర్మ్ రిలీఫ్ ఈజ్ వెల్ఫేర్. కరెక్ట్. వ్యక్తికి తాత్కాలికమైంది. ₹2 బియ్యం ఇచ్చాను, ఈ పూట ఆకలి తీరింది, ఇవాళ తీరింది. బట్ అది అవసరం ఆ టైంలో. ₹2 లేకపోతే నెలకి 100, 500, 1000 ఇచ్చాను. అవును సార్. మహిళలకి ఫ్రీ బస్సు ఇచ్చాను, లేదా కరెంటు. ఇవన్నీ ఇండివిజువల్ షార్ట్ టర్మ్. ఆపిన మర్నాడు మళ్ళీ బతుకంతే, ప్రతిరోజు పరగడిపే. వాట్ ఈస్ డెవలప్మెంట్? కలెక్టివ్ లాంగ్ టర్మ్. ఈ రేషియో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇండివిజువల్ షార్ట్ టర్మ్తో జీవితాలు బాగుపడతానే వాడంత మూర్ఖుడు ఇంకోటి అర్థమైతే, వెల్ఫేర్ అంటే అర్థమైతే. అది లేకుండా డెమోక్రసీలో కన్సెంట్ సాధ్యం కాదు. తర్వాత మనిషి కష్టంలో ఉండి తిండి తినకపోతే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలని మాట్లాడితే ఉపయోగం లేదు. అవును సార్. బోత్ మోరల్లీ అండ్ ప్రాక్టికల్లీ ఇట్ వోంట్ హెల్ప్, ఇట్స్ నెసెసరీ. ఖచ్చితంగా. అందుకని మీరు చెప్పిన 2 కళ్ళు చాలా కరెక్ట్. బ్యాలెన్స్. మనకేమైంది, బ్యాలెన్స్ కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా దెబ్బతిన్నది. కొన్ని చేస్తున్నాయి, కొన్ని స్టేట్స్ చేస్తున్నాయి. వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఇస్ ఎ రిమార్కబుల్ ఎగ్జాంపుల్. పోర్ స్టేట్ అయినా కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఒరిస్సా ఇస్ ఎ రిమార్కబుల్ ఎగ్జాంపుల్. నవీన్ పట్నాయక్ టైం నుంచి గొప్ప ఎగ్జాంపుల్. గుజరాత్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మరి కొన్ని స్టేట్స్ కొంత బ్యాలెన్స్ చేస్తున్నాయి, కొన్ని స్టేట్స్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాయి. వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే ఏదో వస్తుంది సార్, సరిగ్గా మేనేజ్ చేయని. దురదృష్టం కొద్దీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. ఓకే. అదర్వైజ్ ఇంకా కొన్ని స్టేట్స్ ఉన్నాయి, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, ఇవన్నీ అధ్వానంగా ఉన్నాయి. బట్ వీటిలన్నిటికన్నా ఆంధ్ర అంటారు. ఈ మధ్య కాలంలో గత లాస్ట్ 5 yearsలో అసలు డెవలప్మెంట్ అక్కర్లేదు, డెవలప్మెంట్ గురించి మాట్లాడితే వాడు పెత్తందారు అన్న విచిత్రమైన ఫిలాసఫీ తీసుకొచ్చారు. అదే సార్, నెగిటివ్గా చూస్తారు. అదే నాకు అనిపిస్తుంటుంది. మిగతా స్టేట్లో డెవలప్మెంట్ చేయకపోయినా డెవలప్మెంట్ తప్పని అవడంలా. మొట్టమొదటిసారి డెవలప్మెంట్ తప్పు, నువ్వు డెవలప్మెంట్ కావాలంటే నువ్వు మంచోడు కాదు, ఒక విలన్ లాగా. డెవలప్మెంట్ మన ప్రజల కోసం కాదు అని చెప్పి అన్న విచిత్ర సిద్ధాంతం పెట్టి, మిగతా కరప్షన్, క్రిమినల్ నెగ్లెక్ట్ ఇవన్నీ ఉన్నాయి, తీసేయండి. బట్ ఈ ఫిలాసఫీతో డెవలప్మెంట్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం చేత ఏమైందంటే, నాకు తెలిసినంతవరకు ఈ మధ్యకాలం ఇంకా పెరిగింది అంటున్నారు, కొత్తగా నీటా చూడలేదు నేను. గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం 9,74,000 crores అప్పులు కానీ అన్పెయిడ్ బిల్స్ బకాయిలు కానీ ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం నేను MITకి వెళ్ళాను, అక్కడ మా స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి. చాలామంది MIT ప్రొఫెసర్స్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, తెలుగు పీపుల్ ముఖ్యంగా.
వాళ్ళంతా నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు, అంటే మేము ఇక్కడికి వచ్చాము, సెటిల్ అయ్యాము, 30 ఏళ్ల క్రితం వచ్చాము, మా పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, వీఆర్ ఆల్ అబౌట్ టు రిటైర్. మాకు రిటైర్మెంట్ పెద్దగా ఉన్న, అక్కడ రిజిడ్గా రిటైర్మెంట్ ఉండదు కదా అక్కడ ఎకనామిక్స్లో ముఖ్యంగా, అయినా కూడా వీఆర్ విల్లింగ్ టు టేక్ రిటైర్మెంట్. వీ వాంట్ టు హెల్ప్ ఇండియా. ఎట్లా చేస్తారన్నాను. వీ వాంట్ టు కమ్ టు ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టీచ్ ద బెస్ట్ ఇంజనీరింగ్. MIT ఈస్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. అవును సార్. బెస్ట్ ఇంజనీరింగ్ మా డబ్బులతో మేము ఇండియా వస్తాం, మా టైం ఫ్రీగా మేము చేస్తాం అన్నారు. ఎందుకంటే మాకు గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? ఐ వాజ్ థ్రిల్డ్. నేను వెంటనే ఇండియా రాగానే వైస్ ఛాన్సలర్స్ కొంతమంది కాంటాక్ట్ చేశాను. ఇట్లా అంటున్నారంటే మనం కొంచెం దానికి ఫెసిలిటేట్ చేద్దాం, ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారని చెప్పంటే, సార్ UGC మా రూల్స్, మన రిక్వైర్మెంట్స్, రిక్రూట్ ప్రొఫెసర్గా ఉండాలని చెప్పంటే పద్ధతులు జరగలే, పడవలే మనం. అసలు ఎంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? MIT ప్రొఫెసర్లు ఇండియాకి వచ్చి ఫ్రీగా మా టైంతో, మా డబ్బులతో, మా ట్రావెల్తో మేము మీకు చేస్తామని చెప్పంటే, ఈ పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ డినై చేస్తే అంతకంటే పాపం ఇంకా ఉంటుందా? పాపాన్ని 100% ఉండదు. MIT అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఆ రిజిడిటీ తీసేసి ఫ్లెక్సిబిలిటీ చూసి మన పిల్లలు బాగుపడాలి. ఇంత కష్టపడి ఎంసెట్లో ర్యాంకులు తెచ్చుకుని, నీట్లో ర్యాంకులు తెచ్చుకుని ఇక్కడికి వచ్చారు, నేర్చుకోవాలని కోరిక ఉంది, ఈ సమాజానికి కాదు అవసరమైన ప్రొఫెషను, ఆ స్కిల్స్ రావాలి, దానికోసం వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అన్న భావం. అలా కాకుండా నేను గవర్నమెంట్, నేను సీనియారిటీ, జూనియారిటీ, నా ర్యాంక్ ఇలా పెట్టుకుంటే వాడు ఎందుకు వస్తారండి? రీసెంట్లీ ఇలాన్ మస్క్ గారు మాట అన్నారు. సో ఆయన స్పేస్ షిప్ మార్స్కి పంపించాల్సి వస్తే ఆయన సైన్ చేయాల్సిన రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతూ, అది వెనక్కి వచ్చి పడినప్పుడు సీలో వేల్కి టచ్ అవ్వకుండా ఒక బోర్డు నుంచి వెళ్ళి నేను సైన్ చేసుకోవాలి రావాల్సి వచ్చింది, అలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇప్పుడు ఆయన అందుకని మంచి ఉద్దేశం అన్నట్టు కూడా ఓవర్ రెగ్యులేషన్, బ్యూరోక్రటైజేషన్. ఇప్పుడు మనకి చిన్నప్పుడు కథ చెప్తారు, కృష్ణదేవరాయలు ఎవడో ఉద్యోగి చాలా లంచాలు తింటున్నాడు సార్ అని చెప్పని రాజుగారి ఫిర్యాదు చేశాడంట. ఈయన ఆలోచించి లంచం తినే అవకాశం లేని చోటకి వాడు నేస్తానని చెప్పని, అరే సముద్ర తీరానికి వెళ్ళి బీచ్లో కూర్చుని అలా లెక్క పెట్టమన్నాడంట. ఒక 40 పోయిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేసి, సార్ లంచాలు తింటున్నాడు. ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటిది వాడికి అలా లెక్క పెట్టమంటే లంచాలు తింటున్నాడు, వాడిని పిలిచి అడిగట్లే ఎలా తింటున్నారా అని చెప్పంటే, ఏం లేదు సార్ మీరు అలా లెక్క పెట్టుకున్నారు, బీచ్కి చాలామంది సరదాగా వస్తున్నారు, మీరు అట్లా వెళుతుంటే నా కంటికి అలా కనిపించట్లేదు, నాకు అడ్డు వస్తున్నారు, లంచం పోతే ఊరుకొని లంచం మొదలెట్టారు చెప్పానంటే. అంటే మంచి ఉద్దేశంతో మొదలెట్టినా కూడా రెగ్యులేషన్స్ అన్నవి, ఓవర్ రెగ్యులేషన్ ఎప్పుడు కూడా అవినీతికి లేకపోతే డిలేకి దారితీస్తుంది, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతీస్తుంది. సో సమ్ రెగ్యులేషన్ ఇస్ నెసరీ, కానీ ప్రాక్టికల్ రెగ్యులేషన్, మినిమల్ రెగ్యులేషన్, సెన్సిబుల్ రెగ్యులేషన్. బట్ దట్స్ వాట్ సార్, ఇది ఇట్స్ ఎ వెరీ డైసీ టాపిక్. కానీ ఇది ఎంతవరకు నెసరీ ఎలా సార్ డిసైడ్ చేసేది? అదే నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డౌట్స్. విజ్డమ్ ఈజ్, ఉదాహరణకి ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని డ్యామేజ్ చేసి, పర్యావరణ మొత్తాన్ని నాశనం చేసేసి నేను డబ్బులు సంపాదిస్తానంటే ఏం జరుగుతుందో మనం కొన్ని చోట్ల చూస్తాం. అవునవును సార్, రెగ్యులేషన్ అవసరం, కానీ రెగ్యులేషన్ చేసే తీరు ఆ వంక పెట్టేసి అక్కడ ఏమీ రెగ్యులేషన్ లేదు, పెండకూడదు లేదు. ప్రతి చోట ఏ లెవెల్కి ఫైల్ వెళ్తే ఆ ఫైల్కి ఆ బరువు ఉందో చూడడం, పెట్టడం. అట్లా కాకుండా మనం మీనింగ్ఫుల్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తున్నారు చాలా దేశాల్లో, మనం కూడా చేయొచ్చు. ఐ విల్ గివ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది జర్మనీలో రైన్ రివర్ ఉంది. రైన్ రివర్ ఈజ్ లైఫ్ లైన్. జర్మనీకి పెద్ద పోర్ట్స్ లేవు. బ్రహ్మన్ ఉంటుంది నార్త్ జర్మనీలో. అదర్వైజ్ రాటర్డామ్ పోర్ట్ నుంచి వాళ్ళ ఎక్స్పోర్ట్లు అన్నీ జరుగుతాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్నీ కూడా. కానీ రైన్ నుంచి చాలా షిప్పింగ్ జరుగుతుంది, చాలా గూడ్స్. ద రివర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూజ్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ట్రైనింగ్ అది రివర్ అంటారు. రివర్ ట్రైన్ చేసి పర్మనెంట్గా రౌండ్ ద ఇయర్ అది రీజనబుల్ డెప్త్ను విడ్త్తో వాటర్ ఫ్లో ఉంటుంది. కానీ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నారు, రైన్ పక్కన ఇండస్ట్రీస్ పొల్యూటెంట్స్ వాడుతాయి. యాక్చువల్ కదా మనం ఏదో అవకాశం ఇస్తే లీస్ట్ కాస్ట్ చీప్గా ఉండేది అది చేసి పరేస్తాం మనం. వాడు ఒక సింపుల్ రూల్ పెట్టారు చూడండి. అంటే ఇంటెలిజెంట్ రెగ్యులేషన్ ఎట్లా ఉంటుందో, మీరు ఒక ఫ్యాక్టరీ ఉన్నట్టయితే ఎఫ్లూయెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ పంపించాం కిందకి అంటున్నారు. ఆఫ్టర్ ఫుల్ ట్రీట్మెంట్ మీకేం ప్రాబ్లం లేకపోతే బయోలాజికల్ కానీ కెమికల్ కానీ పంపించవచ్చు, సపరేట్గా వాటర్ వెళ్ళిపోతుంది. ఒక రూల్ పెట్టారు, యూ మస్ట్ డ్రా యువర్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ బిలో ద ఎఫ్లూయెంట్. దాన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నారు. ఆ నీళ్లు అక్కడ సూవేజ్ వెళ్తుంది అనుకోండి, ఆ నీళ్ళు నేను తాగుతాను అనుకోండి, నేను ఉంటానా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను. కాబట్టి ఇంటెలిజెంట్ రెగ్యులేషన్, మినిమల్ రెగ్యులేషన్ అండ్ ఆఫ్ కోర్స్ ఆనెస్ట్ రెగ్యులేషన్, మూడు కావాలి. బ్రిలియంట్ ఐడియా ఇది మాత్రం. అండ్ ఆల్సో సార్, ఇది వెన్ వీ కమ్ టు వన్ మోర్ బిజినెస్ ఇన్సైట్ ఉంది నాకు, ఇది చెప్పండి సార్ ఎంతవరకు కరెక్ట్ అయితే. ఒక ఐడియా ఉంది నాకు సార్. జనరల్లీ ఏదైనా ఒక ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఒక కంపెనీలో కానీ
ఇఫ్ అట్ ఆల్ ఆ కంపెనీని ఓన్ చేసిన పర్సన్ ఇఫ్ ఈ సీజ్ అ సిఇఓ ఆర్ జిఎం, ఈ పర్సన్ నాకు అసెట్ అని ఆయన బిలీవ్ చేస్తే ఆయన ప్రాణాలను పూల్లో పెట్టి చూసుకుంటాడు, బాగా కాపాడుతాడు. అండ్ బై ద టైమ్ హీ రిటైర్స్ హీ విల్ బీ లైక్ ఫ్లరిషింగ్. 15-20 కార్లు ఉంటాయి, ఏది ఎవ్రీథింగ్ ఇన్ లీగల్. బట్ ఒక బ్యూరోక్రేట్ ఇఫ్ హీ గెట్స్ ఇన్ టు ద సిస్టమ్, పర్ఫెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు హీ గెట్స్ ఇన్ టు ద సిస్టమ్, తనకి అంటే ఇప్పుడు రిటైర్ అయ్యే లోపల ఇఫ్ అట్ ఆల్ హీ ఈజ్ అ వెరీ వెరీ సిన్సియర్ ఆఫీసర్ విచ్ ఈస్ వెరీ మినిమల్ పర్సంటేజ్లో ఉందనుకుందాం. అసలు గవర్నమెంట్ ఒక కంపెనీలో ఆలోచిస్తే దీస్ గైస్ ఆర్ అసెట్స్. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బ్యూరోక్రేట్స్ ఉన్నారో, దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద గవర్నమెంట్. లా మేకర్స్ వాళ్ళైతే లాని ఎన్ఫోర్స్ చేసేది వీళ్ళే. సో వీళ్ళు ఏ విధంగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ని ఒక ప్రైవేట్ కంపెనీ అనుకుంటే జస్ట్ ఇన్సెంటివ్ ఏంటి అని చెప్పాను, ఎలా ఇన్సెంటివైజ్ చేయొచ్చు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ లాగా డబ్బులు ఇన్సెంటివ్ బియాండ్ పాయింట్ ఇవ్వలేదు. దట్స్ ఫస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అమెరికాలో అయితే అమెరికా ప్రెసిడెంట్కి $1 బిలియన్ ఇవ్వాలి. ఎస్ సార్. అమెరికా ప్రెసిడెంట్కి మన డాక్టర్ల శాలరీ వస్తుంది. అవును సార్. అంతే, అంతకంటే ఎక్కువ రాదు. ఇంకా మిగతా వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది కీ పొజిషన్స్ ఉన్నాడు. కాబట్టి మనీ కెనాట్ బి అన్ ఇన్సెంటివ్ ఇన్ గవర్నమెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అది తీసేయండి. వాట్ ఆర్ ది ఇన్సెంటివ్స్? ఒకటి, రైజ్ ఇన్ ప్రెస్టీజ్ అండ్ పొజిషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ టు బి ఏబుల్ టు మేక్ అన్ ఇంపాక్ట్. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్కి ఇంటెలిజెంట్ పీపుల్ నేను చాలా జీవితాలని పాజిటివ్గా ప్రభావితం చేయొచ్చు. అంతే ఆ ఆపర్చునిటీ. దట్ మీన్స్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ రివార్డెడ్ అండ్ ప్రమోటెడ్ అండ్ ఆనర్డ్. అది జరగట్లేదు కదా సార్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ నడుస్తుంది. దాన్ని ఎలా చేయాలని చెప్పి నేను దానికోసం. అండ్ రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం రాకుండా చేయాలి, వీడౌట్ చేయగలగాలి. ఒకప్పుడు ఏం జరిగేది, ఈ పద్ధతి జరిగేది ఈవెన్ ఇన్ గవర్నమెంట్, ఈవెన్ ఇన్ కలోనియల్ ఇండియా. కేపబుల్ పర్సన్ అయినట్టయితే గుమస్తా అయినా సరే అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్, యాక్సిలరేట్ ప్రమోషన్ ఇచ్చేవాడు, డబుల్ ప్రమోషన్ ఇచ్చేవాడు. నేను గవర్నమెంట్లో చేరిన తర్వాత కూడా ఐఏఎస్లో ఒక గుమస్తాగా రిక్రూట్ అయిన ఆయన కలెక్టర్గా రిటైర్ అయ్యాడు. ఒక క్లార్క్, జస్ట్ ఇమాజిన్, ఇవాళ ఇండియాలో ఒక క్లార్క్గా మీరు ఎంటర్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళి ఒక కలెక్టర్ అవ్వడం అని చెప్పినది ఇంపాసిబుల్. యూ కెనాట్ ఈవెన్ కన్సిడర్ దట్. బట్ ఇట్ హ్యాపెండ్. నేను చేరింది 1980లో. దేర్ వాజ్ అ కలెక్టర్, పేరుని వివరాలు ప్రస్తుతం అవసరం లేదు. హీ జాయిన్డ్ యాజ్ అ క్లార్క్. బట్ సిస్టమ్ ఆయనకి ఒక క్లార్క్ని కలెక్టర్ దాకా తీసుకెళ్ళింది. ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్. మనం ఏం చేసాం, కాలక్రమేణా ఈ సోషలిస్ట్ మంబో జంబోలో గుర్రం గాడిద తేడా లేకుండా అందరికీ టైం బౌండ్ ప్రమోషన్స్. వాడు పని చేసినా, చేయకపోయినా, లంచం మెంగకపోయినా, ఇంట్లో కూర్చున్నా, ఆఫీస్కి వచ్చినా, జనానికి లాభం జరిగినా, నష్టం జరిగినా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అందరికీ అంతే. టైం బౌండ్ ప్రమోషన్స్, టైం బౌండ్ ఇంక్రిమెంట్స్, టైం బౌండ్. ఇది ఒక ఫ్యాట్ చేసి పారేసాం. రెండోది ఏం చేసాం మనం గవర్నమెంట్లో, ఇప్పుడు హైయర్ లెవెల్ తీసుకోండి, గవర్నమెంట్ ఐఏఎస్ తీసుకోండి, మీద చెప్పారు రిక్రూట్మెంట్ అప్పుడు దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్. కొన్ని లక్షల మంది పోటీ పడ్డారు, 15 లక్షల మంది పోటీ పడుతున్నారు, దానిలో 700 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. ఐఏఎస్కి 100 మంది వస్తున్నారు, కాస్త అటు ఇటుగా. అన్ని సర్వీస్ కలిపి 700 మంది వస్తున్నారు. దీస్ ఆర్ ది బెస్ట్ ఉన్నంతలో. ఇంకా బెస్ట్ బయట కూడా ఉన్నారు, కానీ ఇక్కడ డెఫినెట్గా దీస్ ఆర్ అమంగ్ ది బెస్ట్, దానిలో అనుమానం లేదు. అది కష్టపడేవాళ్ళు, మోటివేషన్ ఉన్నవాళ్ళు. 10-15 ఏళ్ళలో గాడిదలుగా తయారు చేస్తున్నాం. ఎందుకని there are 3 reasons. ఒకటి, మీకు అసలు డొమైన్ ఎక్స్పర్టీస్ అక్కర్లేదు. ప్రపంచంలో ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్ మినహాయిస్తే ఇంకెక్కడా కూడా ఇవాళ ఎడ్యుకేషన్ చూస్తాను నేను, రేపు డిఫెన్స్ చూస్తాను, ఎల్లుండి ఫైనాన్స్ చూస్తాను, ఆవిడ టెక్నాలజీ చూస్తాను అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఏ మనిషి అంట్లో నిష్ణాతులు కాలేడు, ఓన్లీ ఇన్ ఇండియా. 2, ఆల్ కీ పొజిషన్స్ వీళ్ళకి మొనోపలీ. మీరు బయట ఉన్నారు, ఇప్పుడు అజయ్కి ఆసక్తిని చేయాలని కోరిక ఉంది, యు ఆర్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ ద వరల్డ్ ఆన్ దట్ సబ్జెక్ట్, మీకు ఛాన్స్ లేదు, మిమ్మల్ని రానివ్వం. ఇది వీడికే మొనోపలీ. 3 పని చేసినా చెప్పాను ఇందాక నేను చెప్పినట్టుగా, ఆటోమేటిక్ ప్రమోషన్లు. ప్రతివాడు చీఫ్ సెక్రటరీ లెవెల్కి వెళ్ళిపోతాడు. అందరూ చీఫ్ సెక్రటరీ కాలేరు కాబట్టి 12 స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఉంటారు, 10 మంది స్పెషల్ డీజీపీలు ఉంటారు. ఒకప్పుడు ఒక ఐజీ చూసేవాడు మొత్తం స్టేట్ మొత్తాన్ని పోలీసుల్ని. ఇప్పుడు ఐజీలు 100 మంది ఉంటారు, పోసాను తెలియదు. ఈ 3 పెట్టండి ప్రైవేట్ కంపెనీలో, 3 ఏళ్లలో కంపెనీ మూతపడకపోతే చెప్పండి. గవర్నమెంట్ ఎందుకు మూతపట్టలేదంటే మన డబ్బుతో జీతాలు ఇస్తున్నారు, పనిచేసిన చెప్పినా మనం పట్టించుకోవట్లేదు. అవును సార్, కప్పం కడుతున్నాం అంతే. కాబట్టి అన్లెస్ యూ రివార్డ్ దెమ్
అండ్ ఐడెంటిఫై ద బెస్ట్ అండ్ అలౌ దెమ్ టు రైస్. మిగతా వాళ్ళందరూ ఇంటికి పంపించండి సొంతం. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంది ఆ కల్చర్. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక లెవెల్కి వచ్చాక, కల్నల్ లెవెల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రేడ్కి మీరు వెళ్ళైపోయారు అనుకోండి, అవమానం ఏం లేదు. 10 మందిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది, ఒకళ్ళు వస్తారు, మిగతా మంది గుడ్ బై, ఇంటికి వెళ్ళండి, మీరు పెన్షన్ తీసుకోండి, మరో చేసుకోండి. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మేజర్ జనరల్కి వెళ్ళిపోయారు అనుకోండి, గో హోమ్. బట్ మేజర్ జనరల్ అయ్యారంటే ఆయన బాగా పనిచేస్తారు కాబట్టి అక్కడ ఉందనే ఒక, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పనిచేస్తుండొచ్చు, కానీ 10 ఐ మీన్ హీఈస్ ద బెస్ట్. స్ట్రక్చర్ పిరమిడల్గా ఉంటుంది కదా. అవును సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది అక్కర్లేదుగా. ట్రూ 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 ట్రూ. మరి పిరమిడ్ అయినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? గవర్నమెంట్లో అంటే అందరూ ఉంటారు, అందరినీ వర్టికల్గా, అందరిలో పనికి వాళ్ళని పెట్టుకుంటాం, మిగతా వాళ్ళందరూ పక్కన పెట్టి ఆ ర్యాంక్ ఇచ్చి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో అట్లా ఉండదు. కాబట్టి దెర్ ఆర్ ఆన్సర్స్. ఈ మధ్య ప్యారల్ రిక్రూట్మెంట్, ప్యారల్ రిక్రూట్మెంట్ ఉద్దేశం ఏంటి? బయట టాలెంట్ ఉన్నప్పుడు, ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకుందాము, కొంచెం కాంపిటీషన్ తెద్దాము కీ పొజిషన్స్కి అని చెప్పని. ఎంత రెసిస్టెన్స్ వచ్చింది ఈ వంక వంక పెట్టి. అవును సార్. అరే పరిపాలన బాగుందా? ఇప్పుడు మన బ్యూరోక్రసీ అద్భుతంగా పనిచేస్తుందండి. అసలు ప్రజలకు అద్భుతమైన సేవలు నభూతో నా భవిష్యత్తుగా ప్రపంచంలో ఎక్కడైనట్టుగా ఇస్తుందండి. ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంటే ఇట్స్ రీజనబుల్ పాయింట్. మెడమే తలకాయ ఉన్నాడు ఎవడన్నా కూడా, మన దేశంలో బ్యూరోక్రసీ అద్భుతంగా సర్వ్ చేస్తుందండి, అసలు సర్వీసెస్ అంత అద్భుతంగా ఉంటున్నాయి ప్రజలకి, ఈ అనవసరంగా ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారని చెప్పి అడిగే పరిస్థితుందా? ఆ ఆలోచన చేశామా? ఎంతసేపటికి వీడికి ఉద్యోగం వస్తుంది, వాడికి రాదు, ఈ కూడా అంత జనం మర్చిపోయి, జనం కాదు దీనిలో. మనకి సేవలు అందించడం కోసం వీళ్ళని పెట్టాం, మనం కట్టే పన్నుల డబ్బులను వాళ్ళు పోషిస్తున్నాం. ఈ చర్చలో ఎక్కడన్నా ప్రజలకి సేవ ఏమి అందుతోంది, అందుకు పనికొస్తాడని ఆలోచిస్తున్నాం. ఎవరికి ఉద్యోగం వస్తుంది, అదొక ప్రివిలేజ్, అది వాడి హక్కు, అంతేగాని సేవలు పొందడం మన హక్కు కాదు. కరెక్ట్. ఈ కల్చర్ ఉంటే బ్యూరోక్రసీ ఎందుకు బాగుపడుతుంది? ఉద్యోగంలో ఉన్నాడు, వాడి ప్రివిలేజ్ అనుకుంటున్నాడు, వాడు కొత్త ఆధునిక జమీందారు వాడు. ఈ కల్చర్ నుంచి దే ఆర్ హియర్ టు సర్వ్ అస్. వాడు సర్వ్ చేస్తున్నాడు, అది ఒక్కటే ప్రమాణం, ఓన్లీ వన్ స్టాండర్డ్, ఈజ్ ఈ సర్వింగ్ అస్ ఆర్ నాట్, హౌ ఎఫిషియెంట్లీ ఆర్ ది సర్వింగ్, హౌ కెన్ యూ మెషర్ దట్. దానికి వెళ్ళి ఆ సర్వ్ చేసిన వాళ్ళని ప్రమోట్ చేసి, ఆ సర్వ్ చేయగల వాళ్ళని సృష్టించి స్పెషలైజేషన్ వగేరా ద్వారా సమాజంలో ఎవడు మంచివాడు ఉన్నా, సమర్థున్నా, వాడికి ఆసక్తి ఉంటే వాళ్ళని ఇంకా ఎంట్రీ అలౌ చేసి చేయండి, 3-4 ఏళ్ళ మొత్తం మారిపోతుంది. పాలిటిక్స్లో ఆయన ప్రిన్సిపల్స్ వేరు, మా ప్రిన్సిపల్స్ వేరు. ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకంగా మేము పోరాడతాం. బ్యాంకు నడపడంలో హీఈస్ ద బెస్ట్ మ్యాన్. మా అందరిలో బ్యాంక్ ఫ్యూచర్ ఏంటి, ఫైనాన్సెస్ ఎట్లా పోతున్నాయి, ఏం జరగబోతోంది, టెక్నాలజీ కానీ ఫైనాన్షియల్ సెక్టర్ కానీ అర్థం చేసుకున్నాడు ఆయన. మా మనీ, మా ఇంట్రెస్ట్, దే ఆర్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఇండియాలో ఊహించగలరా మీరు? ఐ ఛాలెంజ్ ఎనీబడి. ఇండియాలో 100% ఈవెన్ టుడే, కెన్ యూ ఇమాజిన్ దట్? ఎందుకని వచ్చింది తేడా? మన ఇంట్రెస్ట్లు కాదు మనం చూస్తుంది, లస్ట్ ఫర్ పవర్, పొజిషన్, రికగ్నిషన్, ఒక ఫ్యూడల్ తత్వం. అది ఇట్స్ నాట్ అ న్యూ థింగ్ కదా సార్, అది ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే ఇస్ ఇట్ లైక్ ఎ న్యూ థింగ్? దాన్ని మనం బ్రేక్ చేయాలి. ఇప్పుడు అందరూ వాళ్ళు కూడా ఫ్యూడల్ సిస్టమ్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు రాచరికం ఉంది, రాజు కొడుకు గాడిదైనా వాడే చేశారుగా. అలాగే నోబుల్స్ వాడు కొడుకులాగా హౌస్ ఆఫ్ లార్డ్స్లో మెంబర్స్ అయింది అన్నాడు, వాడేగా పవర్ఫుల్ ఫెలో. వాళ్ళు బ్రేక్ అయ్యారు, మనం మార్చారు కదా, మనం మార్చరా. గాట్ ఇట్. మార్చడానికి కావాల్సిన సిస్టమ్ ఏర్పాటు చేయకుండా ఊరికి ఓటు అన్నాము, షౌట్ అన్నాము. ఈ రెంట్లో మనం పర్ఫెక్ట్, వేర్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓటు మనంత ఉత్సాహంగా వేసే దేశం ఇంకోటి లేదు, షౌట్ మనంత ఉత్సాహంగా షౌట్ చేసే దేశం ఇంకోటి లేదు. రస్తారోకోలు, బంద్లు, ఉద్యమాలు, ప్రతిదానికి నిరసనలు, మనం నెంబర్ 1. ఓటు వేయడంలో ఇంత అసలు ఫెస్టివ్ అట్మాస్ఫియర్తో ఎలక్షన్లు ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మొన్న సార్ మన తమిళనాడులో విజయ్ గారు ఒక పార్టీ పెడితే 10 లక్షల మంది వచ్చారు సార్, లిటరలీ 10 లక్షల మంది. సో ఇది ప్రపంచంలో 10 లక్షల మంది వస్తే ఆ చరిత్ర మారిపోతుంది. బెర్లిన్ వాళ్ళు కూలిపోయింది 10 లక్షల మంది. అవును సార్. అట్లాగే ఈస్టర్న్ యూరోప్లో చాలా దేశాల్లో 10 లక్షల మంది వస్తే రెవల్యూషన్స్ వచ్చినాయి. ఇండియాలో 10 లక్షల మంది అనామకులు కూడా మీటింగ్ పెట్టగలరు, డబ్బులు ఇచ్చి తేవడం చాలా సందర్భాల్లో. అందుకని మనకి మనం చౌక చేసుకుంటున్నాం. ఈ కాన్వర్జేషన్ సార్, దిస్ వన్ ఈజ్ లైక్ ఎన్రిచింగ్గా ఉంది, దాంతోపాటు కొంచెం చాలా బరువుగా ఉంది. డిప్రెస్ చేయాలి కదా, నేను చాలా ఆప్టిమిస్ట్ని. లేదా డిప్రెషన్ కాదు, చాలా చెప్పేది ఆప్టిమిజం అంటే రొమాంటిసిజం కాదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అని చెప్పి ఆప్టిమిజం కాదు, అది దీపాన్ని రక్షించుకుంటే ఆప్టిమిజం. రైట్. కాబట్టి నేను చెప్పి ఇండియా కెన్ ఇంప్రూవ్ ఇన్ ఎవ్రీ సెక్టర్. నేను చెప్పిన ప్రతి సెక్టర్లో ఇండియా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం చాలా చేస్తున్నాం, కొన్ని అద్భుతాలు చేస్తున్నాం, అవి మాట్లాడుకోవాలి మనం.
ప్రపంచంలో ఎవరు చేయని ఇన్ని లాంగ్వేజెస్ని కలిపిన దేశం ఇంకోటి లేదు. మనందరం ఏ స్టేట్లో ఉన్నా ఏ సమావేశంలో ఉన్నా కూడా 22 లాంగ్వేజ్లు అందరూ కలిసి హాయిగా బతకగలుగుతున్నాం. ఇంకో దేశంలో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇన్ని పీస్ఫుల్ స్టేట్స్ని పీస్ఫుల్గా తుపాకీ పేరుకు ఇంటిగ్రేట్ చేసిన దేశం ఇంకోటి లేదు. ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా పీస్ఫుల్గా డెమోక్రాటిక్గా ఎలక్షన్లు జరగటం, సరిగ్గా కౌంట్ చేయటము, గెలిచాడని ఒప్పుకోవటం ప్రపంచంలో చెప్పాను. అమెరికాలో గొడవ అంతా ఏంటి? ట్రంప్ నేను చచ్చిన ఒప్పుకొని అంటున్నాడు, నేను గెలిస్తే ఒప్పుకుంటాడు, నేను గెలవకపోతే ఒప్పుకొని అంటున్నాడు. ఇండియాలో అది ఏనాడు లేదు. అండ్ ఇంత ఉన్నా కూడా కొంత డెవలప్మెంట్ సాధించాం కదా. అనుకున్నాను చేయలేదు, కానీ 50 ఏళ్ళ క్రితంతో పోలిస్తే 30 ఏళ్ళ క్రితంతో పోలిస్తే ఆ రోజుల్లో కరెంట్ ఎక్కడ ఉండేది అసలు? ఈ గంట 2 గంటలు ఈ బట్టి 30 సార్లు పోయిండేది ఇది. రైట్ సార్. టెలిఫోన్ ఎక్కడుంది? మీరు పుట్టినప్పుడు టెలిఫోన్ ఎక్కడుంది? అవును సార్. ఈ దేశంలో మొత్తం 60 లక్షల టెలిఫోన్లు ఉన్నాయి మీరు పుట్టినప్పటికి. కరెక్ట్గా దేశం మొత్తం 60 లక్షల టెలిఫోన్లు. ఆ తర్వాత సంవత్సరానికి 1,20,00,000 1,50,00,000 టెలిఫోన్లు యాడ్ చేసాం సంవత్సరానికి. ఇవాళ దేశంలో 100 కోట్ల టెలిఫోన్ పైన ఉన్నాయి. యూపీఐలో మనం వరల్డ్ ఛాంపియన్స్. మనం చేయలేమని కాదు, నేను చెప్పేది పెసిమిజం కాదు, మనం తక్కువ చేసుకోవడం కాదు, ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. కరెక్ట్ సార్. కారణం ఏంటో తెలుసుకుందాం, సొల్యూషన్ చెకప్. అంతేగాని ఊరికే మేరా భారత్ మహాన్ అంటే జరిగేది కాదు, లేకపోతే నాశనం అయిపోయి నడిస్తే జరిగేది కాదు. బోత్ ఆర్ రాంగ్. అండర్స్టాండ్ ద ప్రాబ్లం, ఆనెస్ట్లీ ఎక్నాలెడ్జ్ ఇట్. కారణం తెలుసుకోండి, సొల్యూషన్ తెలుసుకోండి. బెస్ట్ ప్రాక్టీసెస్, ఎవిడెన్స్, లాజిక్, సొల్యూషన్. సార్, బట్ బిఫోర్ వైల్ ఎండింగ్ నాకు ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేయాలని ఉంది. మీరు ఇప్పుడు ఇన్ని మంచి విషయాలు చెప్పారు. ఇండియాలో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, ఇవన్నీ జరిగాయి. ఇంత పెద్ద డెమోక్రసీ ఉన్న మన ఓటింగ్ సిస్టమ్ కానీ, లేదా ద వే వీఆర్ లివింగ్, ఈ 23 లాంగ్వేజెస్ మనం పెట్టుకొని కూడా మనం వీఆర్ కిల్లింగ్ ఇట్ అని. కానీ నాకు మీరు దీన్ని మొత్తాన్ని సమ్మరైజ్ చేసి ఒక 3 పాయింటర్స్, 3 థింగ్స్ దట్ ఇండియా డిడ్ వెల్ పోస్ట్ ఇండిపెండెన్స్, మనం గర్వపడాల్సిన విషయాలు ఇవి అని ఒక 3 విషయాలు చెప్పగలగాలంటే ఏం చెప్తారు? నెంబర్ 1, అసలు ఫ్రీడమ్ని కానీ, ఫ్లాడ్ డెమోక్రసీ అయినా కూడా డెమోక్రాటిక్ ఎలక్షన్స్ అండ్ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ కానీ ఇండియాలో మనం చేస్తామని ప్రపంచంలో ఎవరు ఊహించాలి. 1950లో దాదాపు అందరూ ఈ దేశం బతకదు, మొక్కలైపోతుంది, తన్నుకు చేస్తారని నమ్మారు. వీఆర్ నౌ ఏ రిఫ్రెషింగ్ అండ్ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫ్రీడమ్, thriving democracy, not only elections but peaceful transfer of power uninterrupted. మనం డబ్బులతో ఓట్లు కొంటున్నారు, డబ్బు తీసుకుని చాలామంది ఓట్లు వేస్తున్నారు. డబ్బు తీసుకున్నాడు కానీ డబ్బు ఇచ్చినవాడు ఓటు వేస్తున్నారు కాదు, డబ్బు తీసుకోకపోతే ఓటు ఏనంటున్నాడు. ఇది ఫ్యాక్ట్ చాలా విషయాలు. కానీ వాలంటరీగా వేస్తున్నారు కానీ తుపాకీ పెట్టి వాడు వేయించట్లా. ఆ మాట ఎవడంటే అబద్ధం ఆడుతున్నారు. వాడు మంచో చెడో వాడి మనసును తెచ్చినట్టుగా అక్కడ వేస్తున్నాడు. పడ్డ ఓట్లన్నీ సరిగ్గా కౌంట్ చేస్తున్నాం, కౌంట్ చేసి డిక్లేర్ చేస్తున్నాం, అందరూ ఒప్పుకుంటున్నారు. పీస్ఫుల్ గవర్నమెంట్ మారుతుంది. ఇది స్మాల్ అకాంప్లిష్మెంట్ కాదు, మనకి అలవాటు అయింది కాబట్టి మామూలు అనుకుంటున్నాం. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ అకాంప్లిష్మెంట్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. 2 సో వి షుడ్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. ఉందని నాకు ఇప్పుడు నేను చెప్పాను 74లో అమెరికా డెమోక్రసీ ఇంత గొప్పదా అనుకున్నాను నేను. ఇవాళ అమెరికన్ డెమోక్రసీలో కొన్ని ఇప్పటికీ గొప్ప డెమోక్రసీ, దాన్ని అనుమానం లేదు. కానీ కొన్ని ఫీచర్స్ చూస్తుంటే ఎంత మూర్ఖులు అనుకుంటాను నేను. ఈ దేశంలో లేదు. ఎగ్జాంపుల్ సార్ ఒకటి చెప్పాలంటే అదే ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్, మనిషి ద్వేషించేసి బతకలేని పరిస్థితి రావడం కానీ, లేకపోతే ఎలక్ట్రల్ వర్డిక్ట్ నేను ఒప్పుకొని నేను గెలవకపోతే అంటాం కానీ ఇండియాలో లేదు. ఈ మధ్య ఒకళ్ళు మొదలెట్టారు వాళ్ళని ఇమిటేట్ చేసి, కానీ సొసైటీ యాక్సెప్ట్ చేయట్లా. రెండోది, ఇన్ని లాంగ్వేజెస్ని ఇంటిగ్రేట్ చేయడం, మల్టీ లాంగ్వేజ్. చాలామంది కులాలు వెళ్తారు, కరెక్ట్ అది మాట్లాడతారు. కానీ కెనడాలో క్వెబెక్ ఒకటే ఫ్రెంచ్ మాట్లాడతారు, మిగతా అన్ని ఇంగ్లీష్ మాట్లాడతారు. వన్స్ ఇన్ వైల్ క్వెబెక్ వచ్చి మేము దేశం నుంచి విడిపోతూ ఉంటుంటారు. కరెక్ట్. బెల్జియంలో 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫ్లెమిష్ పీపుల్ అంటారు, డచ్ మాట్లాడతారు వాళ్ళు. ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ ఇంకొక గ్రూపు. ఈ 2 కలిపితే 90-95%. కొద్దిగా జర్మనిక్ పీపుల్ కొద్దిమంది ఉన్నారు, స్మాల్ నెంబర్. మొత్తం కలిపితే గోచిపాత్ అంత దేశం, మన చిన్న స్టేట్ అంత దేశం అది బెల్జియం. అది కూడా విడిపోతానంటే గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నారు. ప్రతి ఎలక్షన్లో మీరు చూడండి, 1-2 ఏళ్ల పాటు గవర్నమెంట్ ఫామ్ కాదు, వాళ్ళు పడరు. మన కులాలు, మన మతాలు, మన ప్రాంతాలు, మన భాషలు, ఇన్ని గొడవలు ఉన్నా కూడా వీఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ కోఎగ్జిస్ట్, రెకన్సైల్ విత్ ఆల్ డిఫికల్టీస్. ఇట్స్ ఎ మిరకిల్. ముఖ్యంగా ఇన్ని భాషలు. పాకిస్తాన్ ఎందుకు ముక్కలైంది? ప్రధానంగా బెంగాలీ,
పంజాబీ ఉర్దూ. 1971 ఎలక్షన్లో ఇక్కడేమో భుట్టో పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, అక్కడ ఆవామీ లీగ్ మన ముజిబుర్ రెహమాన్ పార్టీ బంగ్లాదేశ్ స్వీప్ చేశారు. ఆనాడు ఇవాళ కాదు, ఆనాడు ఇవాళ బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ బెంగాల్ పాపులేషన్ వెస్ట్ పాకిస్తాన్ పాపులేషన్ కంటే ఎక్కువ. దాంతో వీళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు తక్కువ వచ్చినాయి. కానీ రూలింగ్ క్లాస్ అంతా కూడా అటు సైడ్ ఉన్నారు, పంజాబీ ఉర్దూ, ఆర్మీ కానీ ఇంకోటి కానీ, వాళ్ళు భరించలేకపోయినారు. భాషల మధ్య వచ్చింది. కల్చర్ కూడా మీరు చూస్తే ఏ మతమైనా కూడా బంగ్లాదేశ్లో కట్టు అంతా మనలాగా ఉంటుంది. చీరలు గదిలో బెంగాలీ భాష మాట్లాడతారంతా ఉంటుంది. ఇక్కడ అది కాదు. కేవలం ఈ కారణంగా దేశం మొక్కలైపోయింది. రాజగోపాల్ గారు అన్నాడు 25 ఏళ్ళు కూడా ఉంటాను, కరెక్ట్గా 25 ఏళ్ళు రాకుండా దేశం పార్టిషన్ అయిపోయింది. శ్రీలంక చిన్న దేశం, నిజంగా ఒక స్వర్గం లాంటి దేశం. మనకంటే కొన్ని సెక్టర్స్లో బాగా ముందుకెళ్ళిన దేశం, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ చాలా కాలం క్రితమే. కేవలం లాంగ్వేజ్, సింహళ భాష, తమిళ భాష ఎంత నరమేతం జరిగింది. రాష్ట్రపతిని, ప్రెసిడెంట్లను చంపేశారు, ప్రైమ్ మినిస్టర్లను చంపేశారు, 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎల్టీటీ కావచ్చు, మిగతా కావచ్చు, జనతా ఇప్పుడు గెలిచిన పార్టీ వాడు జనతా విముక్తి పరిమాణ ఏదో ఉంది, జేవీపీ అని చెప్పని వాళ్ళు కావచ్చు. ఎంత చిన్న దేశం ఇది, కూడా గోచిపాత్రంత దేశం అంతా పోలిస్తే. మనది నౌ యూ రియలైజ్ హౌ రిమార్కబుల్. మనకి ఎంత పీస్ఫుల్గా స్టేబుల్గా ఉంటే ఇది నార్మల్ అనుకుంటున్నాం. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. మూడోది, పాలిటిక్స్లో కూడా డెవలప్మెంట్ కొంత జరిగింది, దాని గురించి మాట్లాడట్లా, కొంత అసంపూర్ణంగా ఉంది. ఆబ్వియస్గా జరిగింది, దాని అనుమానం లేదు. బట్ ఫెడరలిజం మొదలెట్టినప్పుడు మన హైలీ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అంతా ఢిల్లీయే. ఇవాళ చాలామందికి ఇవి తెలియదు. పత్రికల్లో మాట్లాడే భాష, టీవీలో మాట్లాడే భాష ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫ్యాక్చువల్. స్టేట్స్ ఆర్ ది మాస్టర్స్ ఆఫ్ ద డెస్టినీ. ద పవర్ ఈజ్ నాట్ విత్ ఢిల్లీ నౌ. పవర్ ఈజ్ ద స్టేట్ అండ్ ద చీఫ్ మినిస్టర్. స్టేట్స్ ఆర్ కంప్లీట్ మాస్టర్స్. అందుకనే ఒక స్టేట్లో లీడర్షిప్ కనుక తలుచుకుంటే ఆ లీడర్షిప్ కాలంలో మారిపోతుంది. పంజాబ్ కాదు, మనకి ఒరిస్సా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ కానీ ఇంకోటి కానీ ఉదాహరణకి ఇక్కడ, లేకపోతే ఇప్పుడు యోగి వచ్చిన తర్వాత యూపీ కానీ. అంటే ఏ లీడర్ అండ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఏబుల్ టు చేంజ్ ద స్టేట్స్ ఫ్యూచర్. గుజరాత్ చిన్నోహర్ పటేల్ రోజుల నుంచి 19 ఎకనామిక్ రిఫార్మ్ వచ్చిన మొట్టమొదటి ఆయన వచ్చాడు. స్టేట్స్ ఆర్ నౌ ద మాస్టర్స్ ఆఫ్ ద డెస్టినీ. ఒకప్పుడు ఒంటేలు పోసుకోవాలంటే ఢిల్లీ రాసి వచ్చేది పర్మిషన్ కోసం. కొంచెం పచ్చిగా చెప్తున్నాను నేను, అంతగా కంట్రోల్ ఉండేది. వీ బిల్డ్ ట్రూ ఫెడరలిజం. వీక్నెస్ ఎక్కడంటే లోకల్ గవర్నమెంట్స్ లేకుండా చేసాం, వాటిని ఊరికే పేరుకు పెట్టాం కానీ పనికి రాకుండా చేసాం. బట్ వీ యాక్చువల్లీ బిల్డ్ ట్రూ ఫెడరలిజం. రైట్. ఎన్టీ రామారావు గారు లాంటి అంత పవర్ఫుల్ లీడర్ వస్తే ఢిల్లీలో ఒక్క నిమిషం తలుచుకుంటే నేను పదవపోయేది. ఇవాళ సాధ్యం కాదు. We actually built a very strong federalism. Even politically, we did some good things. There are many bad things. రోజు ఇప్పుడు చాలా మాట్లాడుకున్నామా. But don't underestimate our strengths. Don't underestimate our strengths. ఇప్పటికి కూడా మీరు ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే ఇది అయిన తర్వాత, మనం రికార్డింగ్ అయిన తర్వాత మీరు బెంగళూరు వెళ్తుంటే, నేను ఆఫీస్కి వెళ్తుంటే లేదా ఇంటికి వెళ్తుంటే దాంట్లో నన్ను చంపేస్తాడేమో, పొడి చేస్తాడన్న భయం నాకు మీకుందా? లేదు సార్. దట్స్ వాట్ ఈస్ ఎనేబులింగ్ us to go to Mexico. You go to parts of Brazil, you go to Karachi city, you go to many other parts of the world. Syria, South terrified every minute. అవును సార్. Every minute. మనం ఎంత గిఫ్టెడో, ఎంత ప్రివిలేజ్డో మనకు అర్థం కావట్లా. తప్పులు లేవని కాదు, బట్ ఎలాగైతే మనం తప్పుల్ని గుర్తించి మనం అడ్రస్ చేయాలో, ఆల్సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. రైట్ సార్. యూజ్ దెమ్ యాజ్ యువర్ ఫౌండేషన్స్. అంతేగాని రోజు ఏడుస్తూ కూర్చున్నవాడు పనికిరాడు. అద్భుతంగా ఉందని విజయగారంతో వికటాటం చేసేవాడు పనికిరాదు. ట్రయంఫలిజము న్యూసెన్సే, లేకపోతే డిస్పైర్ న్యూసెన్సే. గోయింగ్ టు ఫ్యాక్ట్స్, అప్రిషియేట్ ద గుడ్ థింగ్స్. ఇవాళ రూల్ ఆఫ్ లా లేదు ఇండియాలో. పోలీసుల వల్ల చట్టం నిలబట్ల. ఎందుకని పీస్ నిలబడుతుంది? సొసైటీ ఈజ్ సుప్రీంలీ స్ట్రాంగ్. ఎంత గొప్ప సొసైటీ ఇది. తప్పు చేస్తే అజయ్ కానీ జేపీ కానీ, అరే నన్ను తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, తప్పు చేయకూడదు, ఇది మన ఆపుతుంది. కరెక్ట్. లేకపోతే దేవుడి మీద నమ్మకం ఆపుతుంది. మీరు ఇస్లాం అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, పార్సీ అయినా కూడా దైవభక్తి కాపాడుతుంది. మీకు నాకు లేకపోవచ్చు, ఉండొచ్చు, కానీ 99% ఉంది. చాలామంది స్టేట్ అన్నారో పాతు, ఇది తప్పు, ఇది పాపం. యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ గుడ్ వే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. రైట్. సో సొసైటీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది. మనం వీఆర్ అండర్ఎస్టిమేటింగ్ ఇట్. ఎకనామిక్ రిఫార్మ్ వచ్చినప్పుడు 180 డిగ్రీ మార్చాం. సొసైటీలో ఉన్న ప్రాబ్లం వచ్చిందా?
అందరూ పీస్ఫుల్గా ఎంబ్రేస్ చేశారు. షో మీ అనదర్ కంట్రీ వేర్ రిఫార్మ్ లైక్ దిస్ ఇస్ టేకన్ అప్ వితౌట్ రెసిస్టెన్స్ అండ్ స్ట్రీట్ ఫైట్. ఇవాళ అంత అడ్వాన్స్డ్ కంట్రీ ఫ్రాన్స్, అరే పెన్షన్ లెవెల్ ఆగిపోతున్నాం, రిటైర్మెంట్ ఏజ్ పెంచాలా, వెస్ట్రన్ కంట్రీస్ అన్ని 65-67 ఇయర్స్ ఉంది, ఫ్రాన్స్లో 61 ఇయర్సే ఉంది, 2-3 ఏళ్ళు పెంచుదామని చెప్పంటే మ్యాక్రాను చావగొడుతున్నారు ఆయన్ని. రోడ్ల మీద ప్రదర్శనలు, రస్తా రోకోలు చంపేస్తున్నారు. ఇండియాలో ఒక్కరోజు ఎప్పుడైనా చూసారా మీరు? బైండ్లా సొసైటీ ఒప్పేసుకుంది. వెరీ రిమార్కబుల్ సొసైటీ, రైట్, విత్ రిమార్కబుల్ ఫీలింగ్స్. No, also with remarkable ethics also. కాబట్టి మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకనే నేను చెప్పేదంతా కూడా కొన్ని నెగిటివ్గా అనిపించినా కూడా ఐఎమ్ ఏ గ్రేట్ ఆప్టిమిస్ట్. రైట్. బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కావాలా. అంత బాగుంది అని తప్పట్లు కొట్టుకుంటే మనం సపట్టుకుంటే లాభం లేదు. అవును సార్. సీ ద ట్రూత్, అప్లై లాజిక్, గో టు బెస్ట్ ప్రాక్టీసెస్. మన దేశంలో కానీ ఇతరులు కానీ ఏం చేశారు, ఎలా చేశారు, మనం దీన్ని ఎలా చేయొచ్చు, ఎలా అడాప్ట్ చేయొచ్చు, ఫైండ్ అ సొల్యూషన్, ఇంప్లిమెంట్ ఇట్. ఇంకొక అప్రోచ్ లేదు. మ్యాజిక్తో జరిగేది కాదు, దైవభక్తితో జరిగేది కాదు, గ్యాస్తో జరిగేది కాదు. ఇట్ వాజ్ అంటే దీన్ని మాటల్లో కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్. ఇట్స్ హెవీ బట్ ఇట్స్ ఎ వెరీ ఐ ఓపెనింగ్ థింగ్. నేను ఏవైతే క్వశ్చన్స్ అడిగానో నాకు ఆన్సర్స్ దొరికాయి, కానీ ఆ ఆన్సర్స్ నా మైండ్లో ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఛాలెంజెస్ ఒక రిఫార్మర్స్కి. ఇప్పుడు మా టీం ఉందనుకోండి, వాళ్ళ ఏజ్ని బట్టి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, నేనైతే 50 ఏళ్ళు. ఐ డ్రమ్ట్ ఇండియా, ఐ ఎయిట్ ఇండియా, ఐ స్లెప్ట్ ఇండియా, ఇంకోటి చేయలే. రైట్. కళలు కానీ, చదువు కానీ, అధ్యయనం కానీ, ఆలోచన కానీ. కాబట్టి మెనీ థింగ్స్ అపియర్ వెరీ సింపుల్. నిజంగా సింపుల్ అవి. కానీ ఇప్పటిదాకా ఇంకో రూపంతో, ఇంకో కళతో చూసినప్పుడు కొంచెం కళ్ళు విప్పారిన కళ్ళతో చూడాలి ట్రూత్ అని చెప్పంటే కొంచెం టైం పడుతుంది. రైట్ సార్. అందుకనే రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనట్ పేషెన్స్ అన్నాడు గాంధీ గారు. నిజంగా వాళ్ళు చేసే కొత్త ఏం లేదు, వెరీ సింపుల్. అంత అర్థమైనా చాలా సింపుల్. కానీ అది దాన్ని తట్టుకోవడానికి ఇనిషియల్గా లాజికల్ ఫ్రేమ్, ఈ పిచ్చి నుంచి బయటపడడానికి, అది దట్స్ వే ద హార్డెస్ట్ వర్క్ ఈస్ ఇన్ వరల్డ్. యా. సో ఐ హ్యావ్ నథింగ్ టు సే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ దాకా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ ద్వారా మీరు వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న వాచ్ టైం ఏదైతే ఉందో నన్ను ఇంకా గట్టిగా బలంగా పనిచేసేలా ప్రేరేపిస్తుంది, ప్రాణం పెట్టి పనిచేసేలా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రేపు ఇంకో వీడియోతో మనం కలుద్దాం. అండ్ ఏదైనా కొత్త వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి పెద్ద వీడియోస్ కాకుండా చిన్న రీల్స్ ఏమైనా చూద్దాం అనుకున్నా, నా టైప్ ఆఫ్ కాంటెంట్ ఇన్స్టాగ్రామ్లో యూ కెన్ కనెక్ట్. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ కెన్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ మీ. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. అర్జున్ గారి ఇష్యూకి సంబంధించి పోలీస్ స్టాండ్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే అది ఇక్కడ బర్నింగ్ టాపిక్ తెలంగాణలో, ఆ వీడియో ఇక్కడ ఉంది. అల్లు అర్జున్ గారి స్టాండ్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ ఐ విల్ సీ యూ టుమారో. ఈ పాడ్కాస్ట్ని ఫుల్గా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి కావాలంటే నాకు కింద కామెంట్స్ చెప్పండి. ఇంకా మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి లెట్స్ డిస్కస్ సొల్యూషన్స్. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా ఎవరితో చేయాలనుకుంటున్నారు, నన్ను ఎవరితో చూద్దాం అనుకుంటున్నారు, లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above political advantages. Rise above political mockery. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.